హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మార్గదర్శి మూడో భాగం. రచన ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు. ముందు భాగంలో సుబ్బలక్ష్మి చనిపోయిందని చెప్పి ఆమె నదిలో శవమై తేలిందని, భర్త అత్తమామలు ఎంత హింసలు పెట్టారో ఉత్తరం రాసి మరీ చనిపోయిందని, పోలీసులు భర్త అత్తమామల కోసం వస్తున్నారని సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి చెప్తాడు. సుబ్బలక్ష్మి వస్తువులన్నీ తీసుకుంటాడు. సుబ్బలక్ష్మి అత్తమామల్ని కూతురు దగ్గరికి వెళ్ళమని సత్యాన్ని తను పిలుచుకొని వస్తాడు. సబ్ ఇన్స్పెక్టర్ అయిన సంపత్ ఈ పథకం అంతా వేసింది సంపత్ మరియు కోమలి. ఇలా సాగుతూ ఉంది కథ. ఇక ముగింపు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. చిత్రంలో ఒక మాదిరి పేరుగల హీరో హీరోయిన్లు ఉన్నారు. కానీ టిక్కెట్లు దొరకడం లేదు. క్యూలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. మ్యాట్నీ టైంలోనే ఫస్ట్ షో టికెట్స్ అమ్మేశారట. ఇప్పుడు ఇంకా ఫస్ట్ షో మొదలు కాకముందే మూడవ షో టికెట్ల కోసం జనం బార్లు తీరి నిలబడ్డారు. ఇంకా టికెట్ కౌంటర్ తెరవలేదు. త్రోసుకుంటూ గెంటుకుంటూ గొడవగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న షోకు హౌస్ఫుల్ బోర్డు కొట్టవచ్చినట్లు కనిపిస్తూ ఉన్నది. ఇంకెందుకు, పద పొదాం, ఒక్కొక్కరికి ఒక్కో టిక్కెట్టే ఇస్తున్నారట. ఫ్యామిలీని క్యూలో నిలబెట్టడం ఎలా అని వెళ్ళిపోతున్నారు కొందరు. చూసావా, పోదాం పదా అంటున్న సంపత్ను కమల నిరాశగా చూసింది. నువ్వు ఒక్క ఫోన్ చేస్తే లేదా నీ మనిషిని ఎవరినైనా పంపితే మనకు చక్కగా టిక్కెట్లు వాళ్లే ఎదురు వచ్చి ఇద్దురు. ఇటువంటి వాటి కోసం నీ అధికారం వాడుకోవచ్చుగా అన్నది. సంపత్ అక్కడ తర్కించదలుచుకోలేదు. మౌనంగా వెనుతిరుగుతుండగా చెవిలో చెప్పినట్లు చెప్పాడొకతడు ప్రక్కకు వచ్చి. సార్, 5:20 5:20. చివాలన ఇటు తిరిగాడు సంపత్ అతడి చేతిని ఒడిసి పట్టుకుంటూ. ఏమిటి, 5 రూపాయల టికెట్టు 20కి అమ్ముతావా అంటూనే ఫెడీ ఫెడీ అని 2 వాయించాడు. జనం పోగయ్యారు. సన్నగా పొడుగ్గా కొంచెం మాసిన షర్టు పైజామాతో ఉన్నాడతను. ఇంచుమించు అటువంటి వారే చుట్టూ పోగయ్యారు. దూరంగా కౌంటర్ దగ్గర గేటు వద్ద ఉన్న 2 కానిస్టేబుల్స్ అటు వచ్చారు గలాటా విని. సంపత్ను చూస్తూనే ఆ 2 సెల్యూట్ చేశారు. బాబోయ్, ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ గారు అంటూ బ్లాక్ టికెట్స్ అమ్మేవారంతా పారిపోయారు. కానిస్టేబుల్, ఇతన్ని లోపలికి తీసుకురా అంటూ హాల్లోనికి నడుస్తుండగా హాలు యజమానులలో ఒకతడు కంగారుగా వారికి ఎదురు వచ్చి కూల్ డ్రింక్స్ టేబుల్ మీద ఉంచుతూ నమస్కారాలు చెప్పారు. సంపత్ వదనం మరింత కఠినంగా మారింది. నేను మీ మర్యాదల కోసం రాలేదు. క్యూలో నిలబడిన అందరికీ మీరు మనిషికి ఒక్క టికెట్ మాత్రం అమ్ముతున్నారు. మరి ఈ వ్యక్తి దగ్గర ఇన్ని టికెట్స్ ఎలా వచ్చాయి? మీ ఆవరణలోనే బ్లాక్లో అమ్ముతుంటే మీరు చూడలేదా? సంపత్ దశ చూస్తూ నిండుగా నవ్వాడు హాలు యజమాని. కానీ ఆ నవ్వులోని వక్రత్వం సంపత్ గమనించకపోలేదు. అయ్యా, మీరు హాల్లోకి వెళ్ళండి, ఎన్ని కుర్చీలు కావలిస్తే అన్ని మీకుంటాయి అంటూ ఒక గుమ్మస్తాకు ఆజ్ఞ జారీ చేశాడు. ఒరేయ్, అయ్యగారిని అమ్మగారిని హాల్లోకి తీసుకెళ్ళు. అతడిని అతడిస్తున్న కూల్ డ్రింక్స్ను విషంలా చూశాడు సంపత్. నేను మీ ఆతిథ్య మర్యాదలకు రాలేదు అని తీవ్రంగా అంటుండగానే ఫోన్ మ్రోగడము, సార్ మీకే ఫోన్ అంటూ హాల్ మేనేజర్ సంపత్కు రిసీవర్ అందివ్వడము జరిగింది. ఫోన్లో మాట్లాడిన సంపత్ వదనంలో కళలు తరిగాయి. సార్, ఇప్పుడే వస్తున్నాను అంటున్న అతడు సినిమా థియేటర్ ప్రొప్రైటర్ కనులలోని విజయ గర్వాన్ని గమనించకపోలేదు. పథకంలా మనం వెళ్ళిపోవాలి అంటున్న సంపత్ కుమార్ను ఆరాటంగా అడిగాడతను. అయ్యో, పిక్చర్ చూడరా అండి, వెళ్ళిపోతున్నారేం? సంపత్ అతడిని నకసిక పర్యంతం చూసిన చూపులలో అనేక అర్థాలు ప్రదర్శించాడు. చూస్తాను, తప్పక చూస్తాను. మరోసారి వచ్చి తీరిక ఉంటే. అల్లర్లు, హత్యలు, అక్రమాలు రోజురోజుకు పెంచే మహానుభావులు ఉండగా అవి చూడడానికే మాకున్న సమయం అంతా అయిపోతుంది కదా. దారిలో కమల అడిగింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? నిన్ను మీ ఇంటి వద్ద దిగబెడిచి నేను సూపరింటెండెంట్ గారి దగ్గరకు వెళ్తున్నాను. నాకు ఫోన్ చేసినది ఆయనే. ఏమిటట అర్జెంటు? నిర్లిప్తంగా నవ్వాడు సంపత్. నేను థియేటర్ బయట బ్లాక్ టికెట్స్ వాడిని పట్టుకున్నప్పుడే లోపల నుండి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసేసి జాగ్రత్త పడ్డారన్నమాట హాల్ వాళ్ళు. ఫోన్లో ఆయన ఏమన్నారో తెలుసా? ఇటువంటి చిన్న చిన్న విషయాలు చూసి చూడనట్లు పోనివ్వాలని, ఆ హాలు యజమానులు చాలా పలుకుబడి గలవారని, ఇతరత్రా చాలా వ్యాపారాలు అవి ఉండి మంత్రులతో కూడా సంబంధాలు కలవారని, ఆ విషయం నేను చూసుకుంటాను కానీ నువ్వు ముందు స్టేషన్కు అర్జెంటుగా వచ్చేయి. ఈ మధ్య జరిగిన మర్డర్ కేసు విషయాలు మనం ముందు చూడాలి. నేను నీకోసం ఎదురు చూస్తున్నాను అని.
సినిమా థియేటర్ మేనేజరు ప్రొపరైటరు గర్వంగా నవ్వుకుంటున్నారు. చూడలేదు నువ్వు? నిస్సహాయ క్రోధంతో ఉడికిపోతూ ఆవేశంగా మాట్లాడుతున్న సంపత్ను చూసి నిస్సహాయంగా నిట్టూర్చింది కమల. కమల, మా కాళ్ళు చేతులు ఇనుప సంకెళ్లతో కట్టినట్లు చేసి పైగా మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని అడుగుతారు ఎవరికి వారే. ఇందుకే ఒక్కొక్కప్పుడు నాకు ఈ జాబ్ రిజైన్ చేద్దాం అనిపిస్తుంది. లేదు సంపత్, నీ డ్యూటీ నువ్వు చేశావు, మిగిలిన వాటికి నీ బాధ్యత లేదు. రిజైన్ చేస్తే ఈ మాత్రం సేవ కూడా నువ్వు చేయలేవు కదా. అతడి భుజంపై చెయ్యి వేసి లాలనగా అన్నది కమల. సంపత్, ఆవేశం వద్దు. ఈ నిజాయితీ, కార్యదీక్ష నన్ను నీ వైపు ఆకర్షించాయి. ఈరోజు అక్కడ నువ్వు ఆ థియేటర్ వాళ్ళని నిలదీసి అడుగుతుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. అసలు పిక్చర్ చూడలేదన్న బాధే లేదు నాకు, తెలుసా? ఐ లైక్ యూ వెరీ మచ్. ఐ టూ లైక్ యూ అన్నాడు తేలికపడ్డ హృదయంతో. నాకు కూడా నువ్వు ఇందుకే ఇష్టం కమలా. నా కొలీగ్స్ భార్యలను ఎందరినో చూస్తున్నాను. ఇటువంటి పరిస్థితిలో సర్దుకుపోరు. నీకు నాకంటే డ్యూటీ ముఖ్యమా అని పోట్లాటలు, కన్నీళ్ళు. పోనీ, మనది మాత్రం అటువంటి జంట కాదు, ఓకే? సంక్రాంతి పండుగ రోజులు చాలా సందడిగా ఉన్నది. దుకాణమంతా మామూలు రోజుల్లోనే రద్దీగా ఉండే షాపు కావడంతో పండగ దుస్తులు కొనుగోలుదారులతో మరింత రద్దీగా, ఎడతెరిపి లేని జనంతో కిటకిటలాడుతున్నది. బట్టలు మడతలన్నీ పైపై అరల నుండి తీసి మడతలు విప్పి తరహాలుగా చూపడము, కొనగా మిగిలినవన్నీ మరలా మడిచి యథాస్థానంలో ఉంచడము ఎక్కడా విరామం లేకుండా చేస్తున్నాడు సత్యం. అబ్బా, జబ్బలు పడిపోతున్నాయిరా బాబు అని తోటివారందరూ ఒకరికొకరు చెప్పుకొని ఆ మాటలతోనే అలసట తీర్చుకుంటున్నారు. ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ కొంతసేపైనా అలసట మర్చిపోతున్నారు. నాకు ఆ యోగం కూడా లేదు, నేను మూగమొద్దును కదా అనుకున్నాడు సత్యం తనలో తాను బాధగా. అతి ధనవంతులు, మధ్యతరగతి వారు, పేదవారు కూడా వస్తున్నారు. శక్తి కొలది కొనుక్కుంటున్నారు. ఎవరితోనూ మాట్లాడలేని మూగితనంతో వచ్చేపోయే జనాన్ని చూడటం మాత్రమే కొంత కాలక్షేపం సత్యానికి. కాలక్షేపంగా చూడడం వల్ల రాను రాను పరిశీలనగా మారింది. గొప్ప వ్యక్తే కాదు, ఒక సామాన్య కార్మికుడు కూడా తమకు ఉన్నంతలోనే తన భార్యాబిడ్డల కోసం ఏదో ఒకటి కొనడం, తృప్తిగా మాట్లాడుకుంటూ నిష్క్రమించడం తరచుగా చూసే దృశ్యాలు. క్రమంగా అతడికి గ్రాహ్యమైంది తాను కోల్పోయిన విలువైనదేమిటో. ఉన్నంతలో బ్రతుకును తీర్చుకొని సుఖపడటం పోగా ఉన్నదానిని కూడా ఊడగొట్టుకొని అమూల్యమైన కాలాన్ని, యవ్వనాన్ని వృధా చేసుకోవడమే కాక 10 మందిలో పలుచునై స్వేచ్ఛగా తిరిగి మాట్లాడగల యోగ్యతను కూడా కోల్పోయాడు. పైగా నేరభారం ఒకటి నెత్తిన పడి నిత్యం మనశ్శాంతి లేకుండా చేయడమే కాక తననొక జీవన్మృతునిగా చేసింది. ఇందుకు మూల కారణమైన తల్లి నాంచారమ్మపై ఆనాటికానాడు మనసున గౌరవం, ప్రేమ తగ్గి తేలిక భావం పెంపొందుతూ ఉన్నది. ఇంతగా తన భార్య సుబ్బుల్ను బాధించి తనను ఆమెను విడదీసి కడకు ఆమె మాత్రం బావుకున్నదేమున్నది? సంపత్ ఎప్పుడూ అటువైపుల పని మీద వెళ్ళినా ఆమెను చూసి వస్తూనే ఉన్నాడు. క్రిందటి వారం వెళ్ళినప్పుడు నాంచారమ్మ తన స్వదస్తూరితో రాసి ఇచ్చిన ఉత్తరాన్ని తెచ్చాడు సంపత్. ఆ ఉత్తరం చూస్తే కూతురి ఇంట నాంచారమ్మకు గల విలువ, పడుతున్న అగచాట్లు స్పష్టంగా కళ్ళకు కట్టినట్లున్నాయి. అమ్మా, ఇంకా లేవలేదా? అప్పుడప్పుడే మెలకువ వచ్చి ఇంకా బద్ధకంగా అటూ ఇటూ దొల్లుతున్న నాంచారమ్మకు కూతురి హెచ్చరిక వినిపించినా మాట్లాడలేదు. కోపంగా తన గది కిటికీ తెరిచి పెద్దగా కేక పెట్టింది కాంతం. ఆయన 8 అయ్యేసరికి వెళ్ళిపోవాలమ్మా ఆఫీస్కి. నానిగాడు 7:30కే స్కూల్కి పోవాలి. నువ్వు ఇంకా తెల్లగా వెలుగొచ్చే వరకు పడుకుంటే ఎలా సాగుతుంది? రోజు నీకు మేలుకొల్పులు పాడేసరికి నాకు శక్తి అంతా పోతోంది. మూలుగుతూ లేచింది నాంచారమ్మ. పని మనిషి కూడా ఇంత అధికారం చేస్తే పడదు ఈ రోజుల్లో. మాయిదార్ చాకరీ. ఇప్పుడు లేస్తే మళ్ళీ అర్ధరాత్రి వరకు నడుం వాల్చేందుకు ఉండదు. తారాజు వల్లే లేచింది కాంతం. పని మనిషికి లెక్క కట్టి జీతం, తిండి పారేస్తాం, ఖచ్చితంగా చేయించుకుంటాం, చేస్తుంది. ఇలా మొత్తుకుంటూ తింటూనే విసుక్కోదు. విసుక్కుంటే తీసి పారేస్తాం పనిలో నుంచి. నాంచారమ్మ దుఃఖంతో అన్నది. ప్రొద్దున్నే ఎంతెంత మాటలు అంటున్నావే? ప్రొద్దున్నే మాకు ఈ ఏడుపు ముఖాల శకునమేమిటి కర్మ? ఆయన లేచారు, వింటే బాగుండదు, మనకే సిగ్గు, ఇక చాలు. రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది కాంతం. తనలో తనే ఏడుస్తూ వంట చేస్తున్న నాంచారమ్మ దగ్గరకు మనవడు వచ్చాడు హడావిడిగా. అమ్మమ్మ, నా స్కూల్ డ్రెస్ ఇంకా తెల్లగా ఉతకాలి, ఇలా కాదు చూడు. అలాగే నాయనా, ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నాను మరి. ఇంతకు టిఫిన్ అయిందా అమ్మమ్మ? నాకు టైం అయిపోతోంది, ఇడ్లీ త్వరగా పెట్టేయి. దామ్మా పెడతాను.
ఇడ్లీ తింటూ మనవడు అన్నాడు. అమ్మమ్మ, నీకు జబ్బు చేసిందని డబ్బు అడిగావా మా అమ్మని? మొదట నిర్ఘాంతపోయింది నాంచారమ్మ. అవును బాబు, దగ్గు నీరసం. నీకెలా తెలిసింది? చిన్న బిడ్డవు. మా అమ్మ నాన్న అనుకుంటున్నారు అమ్మమ్మ. నీకే జబ్బు లేదటగా, పని తప్పుతుందని వంకలు పెడుతున్నావట. ఇలాగైతే నిన్ను దొడ్లో దూరముగా తాటాకు పాక ఉంది చూసావా, కట్టెపిల్లల కోసం అక్కడ పెడతారట, ఇంట్లో ఉండనీయరట. పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినట్లయింది. సరే, నా టిఫిన్ డబ్బా ఇయ్యి, వెళ్తున్నా. నీరసంగా గోడకు జేర్లబడి ఆలోచించుకుంటున్న నాంచారమ్మకు కూతురు దుమదుమలు విని ఈ లోకంలోనికి వచ్చింది. పాలన్నీ పొంగిపోయాయి. ఎందుకమ్మా నా మీద ఇలా కక్ష సాధిస్తున్నావు అంటూ భర్త కోసం కాఫీ కలిపి పట్టుకెళ్ళింది. ఉదయం కాఫీతో కాంతం భర్త గదిలోనికి వెళ్ళింది అంటే మళ్ళీ భోజనాల టైముకే బయటకు వచ్చేది. నాంచారమ్మ మెల్లగా వెళ్ళి కూతురు అల్లుడు ఉన్న గది కిటికీ ప్రక్కన నిలబడింది, కనిపించకుండా. మనవడు చెప్పిన సంగతి విన్నాక ఆమె మనసు మరీ బెంబేలు పడిపోతోంది. అసలు అల్లుడి ఉద్దేశమేమిటి? కూతురు నిజంగానే తనను సాధిస్తోందా, లేక అల్లుడి ఆజ్ఞానువర్తి అయి తననిలా ఏడిపిస్తోందా అనే అనుమానం చాలా రోజులుగా ఉత్పన్నమైంది. ఈ అనుమానం నివృత్తమవ్వాలంటే ఆ ఇరువురు తమలో తాము ఏమనుకుంటున్నారో తెలియాలి. తెలియడం మంచిది కూడాను. మాటిమాటికి దగ్గు రోగం అంటున్న మీ అమ్మకు వంట పని అప్పజెప్పితే మనందరికీ అంటుకుంటుంది ఆ రోగం. ఒళ్ళొంచి నువ్వు చేసుకో పనులు, రామును అసలు ఆవిడ దగ్గరకు వెళ్ళనీయకు అంటున్నాడు కాంతం భర్త. అది కాదండి, నాకేమో పని అలవాటైపోయింది. అది కాక అమ్మకు పెద్ద జబ్బేమీ లేదు, నటన. చేతిలో వస్తువును దేన్నో అతడు విసిరి పారేసిన శబ్దం వచ్చింది. ఈ నటనలు నాజూకులు జరిపించుకోవడానికి ఇదేమీ ఆవిడ బాబు ఇల్లు, నీ బాబు ఇల్లు కాదు. రోగమైతే ఇంట్లోకి రానియకు, అంతే. నువ్వు చెప్పకపోతే నేనే చెప్తాను. అనునయంగా రహస్యం వివరించుతున్నట్టు జవాబు వచ్చింది కాంతం నుండి. రోగం రొస్టు అంటే నేనేమీ డబ్బులిచ్చే తెలివి తక్కువ దానను కానులేండి. ఆమె మెల్లో ఇంకా ఓ గొలుసు ఉంది, 2 పేటలు. అది వాడుకోమంటాను. దెబ్బతో నిజం బయటపడుతుంది. నిజం రోగం అవునో కాదో ఏడ్సావులే. ముందు వీలైనంత త్వరగా గొలుసు స్వంతం చేసుకోవే వెరిదానా. అన్నట్టు ఈ నెల వాళ్ళ ఇంటి అద్దె 300 నిన్న వచ్చినట్లుంది కదూ అన్నాడు నారాయణ. అవును, అమ్మే సంతకం పెట్టి తీసుకుంది. ఉద్ధరించింది. ఖర్చులున్నాయని అడిగి తీసుకో. వెళ్ళమను. ఎక్కడికి పోతుందో ఇవ్వనంటే. మీ నాన్నకు ఓ 50-60 వస్తున్నట్లున్నాయిగా. అవి కూడా ఎందుకులేండి అడగడం ఇప్పుడే. ముందు గొలుసు లాక్కుంటాను, తర్వాత అవన్నీ. సరే. తలుపు తీస్తున్న సవిడి విని నాంచారమ్మ గబగబా వచ్చి వంటింట్లో పడింది. కానీ ఆమె ఎంత వేగంగా వచ్చినా కుమార్తె ఆమె జాడను పసికట్టక మానలేదు. ఏమ్మా, నీ నీచపు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నేను నీ అల్లుడు ఏం మాట్లాడుకున్నామో వినడానికి వచ్చావు కదూ. నాంచారమ్మ గొంతు బిగిసిపోయింది దుఃఖంతో. విని ఉన్న విషయాలేం సామాన్యమైనవి కావు. అవునే, వింటానే. నీ కుళ్ళు బుద్ధులు, నీ కుళ్ళు పథకాలు వినవద్దు మరి. ఏమిటి, నన్ను పాకలో పారేస్తావా? నా గొలుసు డబ్బు లాక్కుంటావా అన్నది. కూతురు తల్లికి తీసిపోయిందేమీ కాదు. ఇన్నాళ్ళు కొడుకు కోడలు ఏం చెప్పుకుంటున్నారోనని నక్కి నక్కి వినేదానవు. ఇప్పుడు వాళ్ళని విడదీసేశావు. ఇక నా కాపురం మీద పడిందా నీ కన్ను? ఇదిగో అమ్మా, ఒకటే మాట. నువ్వు నీ డబ్బు అంటూ వేరే దాచుకోవడం, విసుక్కుంటూ పనులు చేయడం కుదరదు. ఏది, నిన్న వచ్చిన మనీ ఆర్డర్ 300 ఇటియ్యి. ఇవ్వనే, ఇవ్వను. ఇవ్వకపోతే పోయే ముందు ఇన్నాళ్ళు ఇక్కడ తిన్నదానికి బదులు ఆ గొలుసిటియ్యి. గాజులు తీసుకున్నావు కదే, గాజులు ఏమాత్రం 1 ఏడాది పైన అయ్యింది మీ ఇద్దరిని నా ఇంట పెట్టుకొని, తెలుసా? అన్నవే తల్లి అను. నా కర్మ ఇలా కాలింది. ఇంతకు గొలుసిస్తావా లేదా? వేరే దారి లేక నాంచారమ్మ గొలుసు కూడా కూతురికిచ్చింది. సాయంత్రం ఇసురోమంటూ వచ్చిన భర్తతో అన్నది. చూడయ్యా, మనం ఇక్కడొద్దు. ఆ ఇంటద్దే 300తో ఎక్కడో ఓ చోట ఓ గుడిసెలోనైనా బ్రతుకుదాం. పైన మీకెటు ఓ 70-80 రూపాయలు రాని వస్తాయి. నాగయ్యకు అల్లుడు కూతుళ్ల సంభాషణ అంతా వివరించింది నాంచారమ్మ. ప్రారబ్ధం అంటూ నెత్తి కొట్టుకున్నాడతను. వేరే బ్రతకాలంటే చెంబు గిన్నెతో సహా అన్నీ కొనుక్కోవాలి కదే. ఆఖరికి పని పాటల వాళ్ల గుడిసెలో ఉన్న నెలకు 25-30 అద్దె ఇవ్వాలి కదా. ఇద్దాంలేండి, ఈ చాకరీ ఏ ఇంట్లో చేసుకున్నా గడుస్తుంది కదా. ఈరోజు నా గొలుసు కూడా లాక్కుందయ్యా, ఇది కూతురేనా అని గోడు వెళ్ళబోసుకుంటూ బోరుమన్న నాంచారమ్మను కొంత వెగటుగా కొంత చికాకుగా చూశాడు భర్త. నడు, గొయ్యి చేతులారా తీసుకున్నాం. గుడిసెలో కాపురం ఎవరింట్లోనో నువ్వు వంటలక్కగా, నేను పాలేరుగా చేరడం. ప్రస్తుతం ఇది బ్రతుకు మనది, లేకుంటే బ్రతకలేం.
ఏం చేయం చెప్పండి? మనం ఎవరమో ఎవరికీ తెలియని చోటులో ఎలాగో ఓలాగా బ్రతికేద్దాం. ఇక ఈ ఇంట్లో నరకం మాత్రం వద్దు. మనం సగం చచ్చి ఉన్నా వాళ్ళిక ఉండనివ్వమని అనుకుంటున్నారు. కానీ ఇక్కడికి దరిద్రం అంతా చాలు. వెళ్ళేప్పుడు మన పెట్టే మూట అన్నీ విప్పి చూపించి మరీ వెళ్దాం. లేకుంటే దొంగతనం కూడా అంటగట్టగలరు. ఏమిటే అలా గుడ్లప్పగించి చూస్తున్నావు? వాళ్ళ వస్తువులేమైనా సంగ్రహించావా ఏం? అసలే నీ గుణాలు మంచివి కావు. ఇక్కడికి ఈ హినపు బ్రతుకు చాలు. ఇంకా జైలు కటకటాలు కూడా లెక్క పెట్టాల్సిన పనులు చేయకు. వాళ్ళ వస్తువులేమైనా తీసి ఉంటే ఇచ్చేయి. మరి నా నగలు వాళ్ళు తీసుకోలేదటండి. వాళ్ళు మన పళ్ళు కూడా ఊడగొట్టి కట్టుకున్న గుడ్డలు కూడా ఒలిచి తీసుకోగలరు. అప్పుడేం చేయగలవు? నువ్వు అట్టే వెదవేషాలేసావంటే నేను బైరాగుల్లో కలిసిపోతాను. జాగ్రత్త. ఆనక నువ్వు నీ పాటలేవో పడు. ఎన్నేళ్ళొస్తే ఏమిటే ఇంగిత జ్ఞానం లేకపోయాక? ఇంత జరిగాక కూడా ఇల్లు వాకిలి పోగొట్టుకున్నాక కూడా ఇంకా బుద్ధి రాలేదా? ఛీ, నీలాంటి కొడుకుని కూతుర్నే కన్నావు కదే. బ్రతికుండగానే తద్దినం పెట్టించుకున్నట్లుంది నా గతి. ఛీ, నాదే ఓ బ్రతికేనా? నాంచారమ్మ నాగయ్య కూతురి ఇల్లు వదిలిపెట్టి ఎవరో ధర్మాత్ముల ఇంటి వెనుక ఆంగణంలోని గొడ్లపాకలో తలదాచుకొని వారింటనే పనిపాటలు చేసుకుంటూ అజ్ఞాతంగా బ్రతుకుతున్నారని, చాలా దీనంగా ఉన్నారని సంపత్ వచ్చి చెప్పి ఆ ఉత్తరం ఇస్తూ ఓ చురక కూడా అంటించాడు. చూసావా సత్యం, తమ వాళ్లే తమని పొమ్మంటే మనుషులు ఎంత దీనావస్థకు గురి అవుతారో. ఆనాడు సుబ్బుల్ని మీరు కట్టుగుడ్డలతో ఇంటి నుండి నిర్దాక్షిణ్యంగా పంపేశారు. వయసులో ఉన్న ఆడపిల్ల ఏమై ఉంటుందంటావు? సత్యం వాగ్బంధనమై చూడసాగాడు. సంపత్ తల ఎగరేస్తూ అన్నాడు, ఆహా, నేను అడుగుతున్నది నువ్వు గాని నిజంగా చంపని పక్షంలో సుబ్బులు ఏమై ఉంటుంది అని. ఇంకెవడో అక్రమానికి గురి చేసి చంపి ఉంటాడు, అంతేగా? ఇప్పుడు బాగా అర్థమవుతున్నాయా కష్టసుఖాలు? సత్యం తల బాగా వాల్చుకు కూర్చున్నాడు. కానీ ఆ వాలిన వదనం నుండి కన్నీరు జలజలా రాలడం సంపత్ గమనించకపోలేదు. పండుగకు 2 రోజులు సెలవు ఇప్పించనా నా స్నేహితుడితో చెప్పి? సత్యం కళ్ళు తుడుచుకుంటూ చివాలను తల ఎత్తాడు. వద్దు, ఆ ఒంటరితనం అసలు భరించలేను. సెలవు నాకెందుకు ఈ గదిలో ఒంటరిగా కుళ్ళి ఏడవడానికి? నీ పుణ్యమా అని ఆ నౌకరీ ఇప్పించావు. నలుగురిలో బ్రతుకుతున్నాను, చాలు. అందుకు కాదు, సెలవు ఇప్పిస్తే మీ అమ్మా నాన్నలను చూసుకొని మళ్ళీ రహస్యంగా వచ్చేయి. సంపత్ మాటలు వింటూనే సత్యం వదనంలో అసహ్యం, క్రోధం, ద్వేషం తెరలు తెరలుగా కదిలిపోయాయి. కళ్ళలో తేమ ఇంకిపోయి రోషం స్థానం పొందింది. అమ్మా నాన్న అంటూ పళ్ళు పటపటా కొరికాడు. నాకు అమ్మా నాన్న ఉంటే నా గతి ఇలా ఎందుకు ఉంటుంది సంపత్? ఈ సృష్టిలో పశువులకు సంతానం కలుగుతున్నది, మనుషులకు కలుగుతున్నది. ఛీ! సంపత్ లోలోన కలిగిన విస్మయాన్ని ప్రశ్చన్నంగా ఉంచుతూ పైకి ప్రకాశంగా అన్నాడు. ఏముందేమిటి ఆ ఉత్తరంలో? సత్యం కఠినంగా అన్నాడు. మా అక్క బావలు సరిగా చూడక ఎదురు డబ్బు కాజేస్తున్నారట, తిట్టి నానా చాకరీ చేయిస్తున్నారట. అంచేత ఎవళ్ళింట్లోనో పని పాటలకు కుదిరి అక్కడే పడి ఉన్నారట. నేను 200తో సరిపెట్టుకోగలను. మిగిలిన ఇంటద్దే 400 వాళ్లకే పంపిస్తోండు సంపత్. చాలు, నాకు వాళ్ళని చూడాలని లేదు. నా తల్లిదండ్రులే అయితే నా భార్యను చూడలేక బాధలు పెట్టి నన్ను తప్పుడు దారిలో నడిపించి నాకీ బ్రతుకు ఎందుకు ప్రాప్తింపజేస్తారు? సంపత్ అతన్ని పరీక్షగా చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు. ఈ జ్ఞానం నీకు ఆలస్యంగా కలిగింది సత్యం. ఏం లాభం? సరే, మరి నీ నౌకరీ ఎలాగుంది? ఆ షాపు వాళ్ళు బాగానే చూసుకుంటున్నారా? పర్వాలేదు. సరే, షాపులో పని పగలే గనుక నువ్వు రాత్రిళ్ళు ఆ బిఏ పుస్తకాలు చదువుకోకూడదు. నేను పరీక్ష ఏర్పాట్లు చూస్తాను. సత్యం ముఖంలో 1,00,000 జ్యోతులు వెలిగాయి. చదువుతాను, కానీ ఖర్చు, పరీక్ష ఫీజు, ఇక్కడ కరెంటు బిల్లు అన్నీ నా మీద వదిలిపెట్టు. నిన్ను ఎవ్వరూ గుర్తించని సెంటర్లో పరీక్ష రాయిస్తానులే. పాస్ అయితే కాస్త మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. ఇంతకంటే హాయిగా బ్రతకవచ్చు. సత్యం అశ్రుసిక్త నయనాలతో 2 చేతులు జోడించాడు సంపత్కు. సంపత్, స్నేహితుడవు కాదు, నిజంగా దేవుడవు నువ్వు నా పాలిట. నీ రుణం. ఆగు, పెద్ద మాటలు వద్దు. నీలో ఈ మార్పు నిజమని నిరూపించుకో. శుభ్రంగా నేను చెప్పినట్టు విను. నా స్నేహం నిలుపుకో. సత్యం, నేను మంచివాళ్లకు మాత్రమే మంచివాడిని. ఇది మాత్రం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. సంపత్, నన్ను నమ్ము, నేను నిజంగా మారాను. ఈ మూగబాధ భరించలేకపోతున్నాను అంటున్న సత్యం పసివాడిలా కదిలి కదిలి ఏడవసాగాడు. అతని మనసు కరగలేదు. సత్యం, ఏడ్చేవాళ్ళంటే నాకు అసహ్యం. అటువంటి వాళ్లపై నమ్మకం ఉండదు కూడా నాకు. కన్నీరు చాలా విలువైనది. అది తెలిసినవారు మాటిమాటికి దాన్ని వృధా చేయరు.
ఇతరులతో చేయించరు. సత్యం కళ్ళు తుడుచుకొని నెమ్మదిగా అడిగాడు. నన్నేం చేయమంటావు? ఏమీ చేయక్కర్లేదు. నేను చెప్పినట్లు చెయ్యి చాలు. కష్టమైన సబ్జెక్ట్స్కు ట్యూషన్ ఏర్పాటు చేస్తాను. అదిరిపడ్డాడు సత్యం. మూగగా చదువుకోనా? ఎలాగా? అక్కడెవరైనా నన్ను గుర్తిస్తే? సంపత్ హుందాగా తల పంకించాడు. సత్యం, ఈ ప్రపంచంలో జారత్వం, చోరత్వం మాత్రమే వెనుకటి కాలంలో ఉన్న నేరాలు. ఇప్పుడు వీటికి తోడైన మూడవ నేరం ఏమిటో తెలుసా? అబలలైన భార్యలను డబ్బు తెమ్మని లేదా సంపాదించమని బాధ పెట్టడం, కడగళ్ల పాలు చేయడం. చచ్చిన పామును ఎన్నిసార్లు చంపుతావు సంపత్ అంటున్న సత్యం స్వరం తనకే వినిపించనంత మెల్లిగా పలికింది. మనిషిలో దాక్కున్న ధనదాహము, సోమరితనము అనే పాము నిజంగా చచ్చాయో లేదో చూసి చూసి మరలా చావబాదడంతో పాటు మూసుకుపోయిన కళ్ళు తెరిపించడం కూడా నాకు అలవాటు సత్యం. నేను పైన ఉదహరించిన 3 నేరాల జోలికి పోకుండా తమకున్న శక్తిని వినియోగించి ఎందరెన్ని విధాల జీవనోపాధిని సంపాదించుకొని గౌరవంగా బ్రతుకుతున్నారో కళ్ళు తెరిచి చూద్దువు గాని. రేపు రాత్రి నిన్ను ట్యూషన్ టీచర్ దగ్గరకు తీసుకువెళ్తాను. రోజు రాత్రి 9 నుండి 11 వరకు చదువుకొని బుద్ధిగా ఇంటికి వస్తుండు. అలాగే సంపత్, థ్యాంక్స్. జీవితంలో నూతనోధ్యాయం ప్రారంభమైనట్లే అనిపించింది సత్యానికి. కొంతకాలంగా తొలగిన జీవకళ మరలా ఆ వదనంలో నెలకొన్నది. చూసావా, ట్యూషన్ టీచర్ ఎంత వృద్ధులో? 80 పైబడుతున్నాయి. అయినా ఆయన తన భారం ఎవరిపైనా ఉంచరు. ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు ట్యూషన్స్ చెప్పుకుంటారు. ఆయన భార్యకు చదువు రాదు. అయినా రోజు మొత్తం మీద ఒక 40 మంది అమ్మాయిలకు మిషన్ కుట్టు నేర్పుతారు అంటూ మెల్లగా సత్యంకు చెప్పి అతడిని వెంకట్రామయ్యకు పరిచయం చేశాడు అతను. ఎక్కువగా ఏమీ చెప్పలేదు. ఇతడు BA 3 ఏళ్ల క్రితం మధ్యలో మానేశాడండి. ఇప్పుడు ప్రైవేటుగా చదివి పాస్ అవ్వాలని మీ వద్దకు. సహజ ప్రసన్నత కలిగిన వెంకట్రామయ్య వదనం మరింత ప్రసన్నమై చిరునవ్వు ఒలికించింది. పుస్తకాలు, నోట్స్లు అన్నీ మీరే తెప్పించండి అంటూ 400 వెంకట్రామయ్య చేత ఉంచాడు సంపత్. ఇతడు నాకు కొంచెం కావలసినవాడు మాస్టారు. పగలంతా ఒకచోట పని చేసుకుంటున్నాడు. ఈ రాత్రి టైంలో అయితే మీరు కాస్త విశ్రాంతిగాను ప్రత్యేక శ్రద్ధతోనూ చెప్పగలరని. అలాగే సంపత్, రాత్రి 7 గంటల తర్వాత నాకెవరూ విద్యార్థులు రారు. సరే, నీకు కావలసిన వాడంటే అలాగే కానిద్దాం. కానీ ఈ డబ్బు. నవ్వాడు సంపత్. ఉంచండి, మీకు ఇదే ఆధారం కదా. ఇది పుస్తకాల కోసమే. తర్వాత మీరు అందరి వద్ద ఎలా తీసుకుంటే అలా నేను అలానే ఇస్తాను. మీ శిష్యులంతా వృద్ధిలోకి వస్తారే కానీ చెడిపోరు. అందుకే సత్యాన్ని మీకు ఒప్పగిస్తున్నాను. నిండుగా నవ్వారు వెంకట్రామయ్య గారు. నీకున్న గౌరవం అటువంటిది సంపత్. సరే, ఈ రోజు నుండే మొదలు పెడతాను. నువ్వు వెళ్ళిరా. సత్యం, నువ్విలా కూర్చో. సత్యం శంకగా ఇబ్బందిగా చూశాడు. సంపత్ను కాస్త ప్రక్కకు పిలిచి అన్నాడు. సంపత్, మరీ ఇంత ఖర్చు నేనెలా తీర్చుకోవాలి? సంపత్ అందంగా నవ్విన నవ్వులో ఆదరణ వెల్లివిరిసింది. ఇప్పుడు నేను నిన్ను అడగలేదు. తర్వాత ఇవ్వగలిగిన నాడు గుర్తు పెట్టుకుని ఇస్తే కాదనను. కృతజ్ఞతా భారంతో గుండె బరువెక్కగా మాటలే కరువైనాయి సత్యానికి. సస్నేహంగా సత్యం భుజంపై చెయ్యి వేసి అన్నాడు సంపత్. చూడు సత్యం, ఇప్పుడొక పెద్ద నిఘంటువుడు శబ్దాలన్నీ వినిపించి నాకు కృతజ్ఞతలు తెలుపనక్కర్లేదు. ముందు కర్తవ్యం తెలుసుకొని దీక్షగా చదువు. విష్ యూ ఆల్ ది బెస్ట్. సత్యం వెంకట్రామయ్య వద్ద కూర్చున్నాక సంపత్ లోనికి వెళ్ళాడు. లోపల మాట్లాడుకున్నాక అతన్ని వీధి వరకు సాగనంపారు వెంకట్రామయ్య. భార్య, మరో 2 అమ్మాయిలు. వారిలో ఒక ఆమెను సంపత్ స్నేహితురాలు కమలగా గుర్తించాడు సత్యం. వీధి గుమ్మం దాటుతూ సంపత్ మళ్ళీ వెనక్కు వచ్చాడు. సత్యం, పరువు నిలుపుతావనే నమ్ముతున్నాను. నీ అదృష్టం కొద్దీ బాగుపడే అవకాశం లభించింది. ఇక భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉన్నది. ఒక మాట, ఇక్కడ నువ్వు పాఠాలలో నీకేమైనా సందేహాలవి ఉంటే మాట్లాడొచ్చు, నోటితో అడగవచ్చు. అయితే అది ఇక్కడకు మాత్రమే పరిమితం. అది కూడా హద్దులు దాటరాదు. గుర్తుంచుకో, నీ గురించి ఎవరూ ఆరాలు తీయరాదనే నీకు ఎవరూ రానివేలా ప్రత్యేకంగా పాఠాలు కుదిర్చాను. అన్నింటికీ అంగీకారంగా మనస్ఫూర్తిగా తల ఊపాడు సత్యం. ఈ వివరాలన్నీ సంపత్ నుండి విని కోమలి అనుమానం వెలుబుచ్చింది. అవకాశం లభించగానే అక్కడి నుండి పారిపోతే? నా చేయి దాటి పారిపోవడమే అసంభవం. అయినా అతడు అలా పారిపోయే స్వభావం కలవాడే అయితే ఇక అతడి కర్మ. అటువంటి వాడిని బాగు చేయాలనే తాపత్రయం అనవసరం. కమల కోసం అప్పుడప్పుడు వెంకట్రామయ్య ఇంటికి వచ్చే సంపత్ సత్యం గురించి అన్నీ ఆరాగా అడిగి అతడి చదువు, ప్రవర్తనల గురించిన తృప్తికరమైన సమాధానాలను పొందుతాడు. సంపత్ను ఆ ఇంట అందరూ గౌరవంగా చూస్తారు. దేవుణ్ణి కొలిచినట్టు కొలుస్తారు.
కమల మరీ ఆరాటపడుతుంది సంపత్ కోసం. అయితే ఆ ఇంటికి సంపత్కు గల సంబంధం ఏమిటో మాత్రం సత్యం తెలుసుకోలేకపోయాడు. ఎవరిని అడగటానికి ధైర్యం చాలదు, అడిగే అర్హత కూడా తనకు లేదు. అదృష్టవంతుడు సంపత్. అతడి తల్లిదండ్రులు అతడిని సభ్య సమాజంలో సగౌరవంగా సన్మానపూర్వకంగా సంచరించగలిగిన సత్ప్రవర్తనను నడవడిని అలవర్చి పెంచారు. ఆ సత్పురుషుడి సాహచర్యం కోసం కమల వంటి ఉత్తమ యువతులెందరో తపస్సు చేస్తూ ఉండాలి. అతడితో పోల్చితే నేను నా బ్రతుకు ఎంత అనే న్యూనతాభావం కలుగుతున్నది సత్యంలో అప్పుడప్పుడు. అవును, సంపత్ హితబోధ చేసిందంతా నిజం. జీవితంలో మంచి మలుపులు తిరిగే అవకాశాలు ఎల్లప్పుడూ రావు. వచ్చిన ఈ సదవకాశాన్ని జారవిడ్చుకోను. మంచిగా నీతిగా మసులుకునే మనిషిగా మారతాను. ఈ ద్విపాద పశు జీవితానికి స్వస్తివాచకం పలుకుతాను అని గాఢంగా నిర్ణయించుకున్నాడు లోలోన. తెల్లవారుజామున లేచిన సంపత్ సత్యం గదిలో లైటు వెలుగుతూ ఉండడం గమనించి మెల్లగా అటు నడిచాడు. సత్యం దీక్షగా చదువుకుంటున్నాడు. ఇంతకాలంగా లేనిది అతడి గదిలో ఇప్పుడు శ్రీరాముడి పటం ఉన్నది. ఆ పటాన్ని 2 తాజా పుష్పాలు అలంకరించి ఉన్నాయి. తనలో తాను నవ్వుకుంటూ తల పంకించాడు సంపత్. ఏమిటి సత్యం, బాగా చదువుతున్నావా అని కిటికీలో నుండి అడిగాడు. సత్యం చివాలున లేచి వచ్చి తలుపు తీసి అపరిమిత సంతోషంతో ఆహ్వానించాడు సంపత్ను లోనికి. బాగా చదువుతున్నాను సంపత్, మేస్టారు కూడా చాలా బాగా చెబుతున్నారు. గుడ్. అంతలో సత్యం వదనంలో నీలినీడలు అలుముకున్నాయి. సిగ్గులుతూ తనలో తాను కుంచుకుపోతూ తల వాల్చుకొని అన్నాడు. సంపత్, సాధారణంగా పాపిష్టి వాళ్ళను దైవం శిక్షించుతాడంటారు. కానీ నేను చేసిన పాపాలకు శిక్షించకుండా దైవం నాకు నీ రూపంలో ప్రత్యక్షమై ఇంత ఉపకారాలు చేస్తున్నాడేమిటి? సంపత్ మౌనంగా సత్యాన్ని చూస్తూ అతడి ఆంతర్యాన్ని అంచనా వేస్తున్నాడు. మరింత లజ్జాపూర్వక స్వరంతో చెప్పసాగాడు సత్యం. ఏమిటో ఆ రోజుల్లో అలా ఎలా నిర్లజ్జగా పశువులా రోజులు గడిపేశానో నాకే తెలియదు. చెడు స్నేహాలు, చెడు మాటలు, చెడు ఆలోచనలు నన్ను ఆకర్షించినా అవి తప్పని నా తల్లిదండ్రులు శిక్షించలేదు సంపత్ ఎప్పుడూ. చాలు అంటూ మధ్యలోనే అడ్డుకున్నాడు సంపత్. అవన్నీ తప్పు అని తెలుసుకున్నావంటే మంచి నిన్ను వరించిందన్నమాటేగా. నేను వెళ్తున్నాను, చదువుకో అన్నట్టు సంపత్, మేస్టారి గారి పెద్దమ్మాయి గారు నిన్ను ఒకసారి రమ్మని చెప్పారు. ఈ మధ్య కనిపించలేదటగా నువ్వు? కొన్ని కేసులలో చాలా బిజీగా ఉన్నాను, వీళ్ళను బట్టి వస్తానని చెప్పు. నీకు ఒక్కడికే చెప్తున్నారుగా మాస్టారు పాఠం, నువ్వు చదువుకునే సమయంలో ఇంకెవరూ స్టూడెంట్స్ రావడం లేదుగా? లేదు, మేస్టారి అమ్మాయిలిద్దరే చదువుకుంటారు ఆ టైంలో అక్కడ. అమ్మాయిలా? కమలా? కమల గారు, రెండో అమ్మాయి సుభాషిణి గారు. సంపత్ సత్యం మంచం మీద కూర్చుంటూ అన్నాడు. వాళ్ళిద్దరూ మేస్టారి కూతుండ్రు కారు సత్యం. సత్యం విస్మయంగా చూశాడు. ఇద్దరూ ఎప్పుడూ అక్కడే ఉంటారు. మేస్టార్ని బాబాయ్ గారు అని, ఆవిడని అమ్మా అని పిలుస్తారు మరి. నవ్వేశాడు సంపత్. తమాషాకి అన్నానులే, వెళ్తున్నా. మేస్టారు అమ్మ ఆలయానికి వెళ్లారు, మీరు చదువుకుంటూ ఉండండి అన్నది సత్యాన్ని చూసి కమల. ఆమె ఎంఏకు చదువుతోంది ప్రైవేటుగా. నోట్సులు రాసుకుంటున్నది వసారాలో కూర్చుని. అక్కడే మిషన్పై కుడుతున్న సుభాషిణిని ఉద్దేశించి అన్నది కమల. సుభాషిణి, ఈ పాటికి ఆ మిషన్ కుట్టు ఆపి పుస్తకాలు తీయి. నీ పరీక్షలు ఇక 2 నెలలు కూడా లేవు. ఇలాగైతే ఎలా? ఇవి ఆ చివరి ఇంటివారి పెళ్లి బట్టలక్క, రేపు మధ్యాహ్నానికి ఇచ్చేయాలని ఖచ్చితంగా చెప్పారు. నీ ఇష్టం, చదువు ముఖ్యం కదా. అన్ని బట్టలు అసలు ఎందుకు ఒప్పుకుంటావు చెప్పు? కుట్టు ఆపి వ్రేళ్ళు విరుచుకుంటూ అన్నది సుభాషిణి. డబ్బు కూడా అవసరమే కదా అక్క. అయినా నువ్వు ఎలా చదువుతున్నావో కానీ నా ధ్యాస అసలు చదువు మీద ఉండదక్క. చదివినది జ్ఞాపకం ఉండదు. అంటే ఎల్లకాలం ఇలా మిషన్ కుట్టుపై బ్రతికేస్తావా? నాకు మనసు నిలవదు. అయినా చచ్చినట్టు చదువుతున్నానంటే ఈ ఎంఏ డిగ్రీతో రేపు లక్షణమైన ఉద్యోగంతో శుభ్రంగా బ్రతుకుదామని. మరి నువ్వు ఇంకా ఈ 10వ తరగతి పరీక్షలకే కష్టం అంటే ఎలాగా? నా కర్మ, చదువుకోవలసిన వయసులో పెద్దవాళ్ళు చదివించరు. ఆడదానికి చదివెందుకు అనేవాళ్ళని నిజంగా తన్నాలనిపిస్తోంది కమలా నాకు. ఈ వయస్సులో ఈ కష్టాలలో చదువు తలకెక్కదు. ఛీ! ఏయ్, అదిలించినట్టే అన్నది కమల. ఇటువంటి మాటలు బాబాయ్ గారు విన్నా, సంపత్ గారు విన్నా బాగుండదు, కోప్పడతారు. పుస్తకాలు తిరిగేసుకుంటూనే సత్యం ఈ మాటలు అన్నీ జాగ్రత్తగా వింటున్నాడు. కమల ఏదో పని మీద లోపలికి వెళ్ళింది. తదేక ధ్యానంతో మిషన్పై దుస్తులు కుడుతున్న సుభాషిణిని పరీక్షగా చూశాడు సత్యం. బాగుంది, అందానికి తోడు చక్కగా అలంకరించుకుంది అనుకున్నాడు.
కమలనైతే చాలాసార్లు చూడడం, 1-2 సార్లు మాట్లాడడము జరిగింది. కానీ సుభాష్ని అసలు బయట ఎక్కువగా కనిపించదు. ఎవరితో మాట్లాడగానూ చూడలేదు. ఈరోజే ప్రథమం ఆమెను ఇంత దగ్గరగా చూడటం. విద్యుత్ ఖర్చు ఆదా చేయడానికేమో ఇంట మిగిలిన లైట్లన్నీ తీసేసి మిషను ఆ వరండా మీదే పెట్టి కుడుతోన్నది. మళ్ళీ ఒకసారి తలెత్తి చూశాడు. సుభాష్ని కూడా అతడినే చూస్తున్నదల్లా చటుక్కున చూపులు తిప్పుకున్నది. ఈమెను ఎక్కడో చూశాననుకుంటాను. ఎక్కడా? చదువు మాని ఆలోచనలో పడ్డాడు. ఎంతకు ఆలోచన తెగలేదు. నా ముఖం నేనెక్కడ చూస్తాను? ఈ ఊరు రావడం ఇదే ప్రథమం కదా నాకు. మళ్ళీ ఆలోచనలు. ఆ అమ్మాయి అలా మాట్లాడుతోందేమిటి? తనకు బాధలున్నాయా? ఆయన కూతుళ్ళు కాకుంటే ఎవరు? మేస్టారి అన్నగారి పిల్లలు కాబోలు ఇద్దరు. అందుకే అలా బాబాయ్ గారు అని పిలుస్తారు. ఏమిటోయ్ చాలాసేపటి నుంచి కూర్చున్నావా? అలా గుళ్ళోకి వెళ్ళాను. పర్వదినం కదూ అంటూ ప్రవేశించిన వెంకట్రామయ్యను, అతని భార్యను చూసి ఆలోచనల నుండి తెప్పరిల్లిన సత్యం మనసులోనే ఆ దంపతులకు నమస్కరించుకున్నాడు. ఎంతటి కరుణాదర్పాలు తొణికిసలాడతాయి ఈ ఇరువురిలో. మాటలో ఎంత మమత వెల్లివిరుస్తుంది. ఆ చూపులో ఎంత ఔన్నత్యం చిందులు వేస్తుంది. ఆ నడవడిలో ఎంతటి గౌరవ మర్యాదలు పోటీపడి దర్శనమిస్తాయి. వారి సంతానం ఎంతటి అదృష్టవంతులు. తన తల్లిదండ్రులు మనసున మెదిలారు. కానీ ఈ ఉన్నత దంపతుల సరసన వారిని ఊహించడానికి కూడా మనసు అసహ్యపడింది. ఉపాధ్యాయునిపై గౌరవం అధికమైన కొలది పట్టుదలగా చదువుతున్నాడు సత్యం. కానీ ఆలోచనలు కూడా అధికంగానే ఉంటున్నాయి. ఇటీవల కమలతో పాటు అప్పుడప్పుడు సుభాష్ని కూడా మాట్లాడుతోంది. పగలంతా మూగగా చాకరీతో బ్రతికేక రాత్రి ఇక్కడకు వచ్చి చదువులో గడిపే 2 గంటలు స్వర్గతుల్యమైనవిగా ఉంటున్నాయి. ఇక్కడ వెంకట్రామయ్యతో మాట్లాడవచ్చు. అతడి భార్య అనసూయ, కుమార్తెలు కమల, సుభాష్ని కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు. రాను రాను ఈ కుటుంబంపై గౌరవంతో పాటు ఆసక్తి కూడా పెరుగుతూ ఉన్నది సత్యంలో. కమల, సంపత్తులు కలిసి బయటకు వెళ్ళడం చూసినప్పుడల్లా, దుకాణంలో జంటలుగా వచ్చే స్త్రీ పురుషులను గమనించినప్పుడల్లా కుటుంబ జీవనంపై ఆసక్తి కలుగుతోన్నది. జీవన సహచరి కోసం మనసు పరితపించిపోతోన్నది. కానీ మళ్ళీ మనసు చెల్లున కొట్టి మరీ అడుగుతున్నది, ఓరే వాజా, నీకా అర్హత ఉన్నదా అని. వెంటనే కోరికలకు, ఆలోచనలకు ఆనకట్ట పడుతుంది. ఎడతెరిపి లేని వాన కురుస్తూ ఉన్నది. రాత్రి బాగా పొద్దుపోయింది. ట్యూషన్ ముగిసేసరికి ఆలస్యం అయిపోతోంది సత్యం. ఇక్కడే భోంచేసి పడుకో బాబు అన్నది అనసూయ. భోజనం వడ్డించిన సుభాష్నిపై మరలా ఆలోచనలు సాగాయి సత్యంలో. ఈ రూపం, ఈ కదలికలు ఎక్కడో చూశాను. ఎవరిమే? వరండాలో చాప పరుచుకు కూర్చున్నాడు. లోపల అంతా నిద్రలు కొరిగారు. కానీ బట్టలు కుట్టే మిషన్ శబ్దం రాత్రి 2 గంటల వరకు కూడా వినపడుతూనే ఉన్నది. క్రొత్త చోటు వలన కావచ్చు, ఆలోచన వల్ల కావచ్చు, నిద్రలేమితో అటూ ఇటూ ఒత్తిగిలుతున్న సత్యానికి ఆ నిశీధి వేళ చిన్నగా ఎవరిదో సంభాషణ వినవచ్చింది. అప్రయత్నంగానే ఆ మాటలు వచ్చి చెవిన సోకుతున్నాయి. పడుకో శుభా, 2 గంటలైనా ఏం పని అంటున్న కంఠం కమలది. నిద్రపోయే వాళ్ళు పడుకోవాలి, కానీ నాకు నిద్రేమిటి? భూతకిలా కళ్ళే మూతపడవు. అంతకంటే ఏదో పని నయం కదూ. శుభ సమాధానానికి కమల మందలింపుతో అన్నది, శుభ, ఆరోగ్యం పాడైతే రూపం పాడవుతుంది. మరి నువ్వు తెల్లవార్లు మేల్కొని చదువుతావు కదక్క, పగలు ట్యూషన్స్ చెబుతావు. జవాబు ఒక దీర్ఘమైన నిట్టూర్పు. కొంతసేపు మౌనం, మళ్ళీ మాటలు. శుభ, నా రూపం పాడైతేనేం, నేను చచ్చిపోతేనేం ఎవరు చూడాలి నా రూపం? నేను వితంతువును. నాకు నీకు పోలికేమిటి? నీ భర్త స్వర్గవాసి, నా భర్త ఉండి లేనివాడు, అంతేగా. ఇద్దరం ఒకటే అక్క. ఛా, ఏం మాటలు శుభ, అంత నిరాశ వద్దని ఎన్నిసార్లు చెప్పాను. నీ భర్త తప్పక బుద్ధి మార్చుకుంటాడు. మళ్ళీ నీకు సుఖపడే రోజులు వస్తాయని నేను చెబుతున్నాను. ఆశతో బ్రతుకు శుభ, మనస్సుకు బలం వస్తుంది. సరే, నీ మాట వింటాను, కానీ నా మాట కూడా నువ్వు విను. నాకు ఇంతగా హితబోధ చేస్తావు, మరి నువ్వు మాత్రం ఎందుకు నీ జీవితాన్ని సుఖపెట్టుకోవు చెప్పు. శుభా, నాకేం నీతులు చెప్పవద్దక్క. బాబాయ్ గారు, అమ్మ నాకు అంతా చెప్పారు. భర్త పరలోక గతులయ్యారు, కానీ నువ్వు ఈ లోకంలోనే ఉన్నావు కదా. బ్రతుకంతా ఎదురే ఉన్నది. సంపత్ గారు నిన్ను చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వెందుకు ఆలోచిస్తావు ఇంకా? నీకు తెలియదు శుభా, సంపత్ కుమార్ విశాల హృదయంతో ముందుకు వస్తున్నారు. కానీ స్త్రీ పునర్వివాహం వల్ల చాలా సమస్యలుంటాయి. ఏమో అక్క, ఏమిటో ఈ దైవం. మగవాడికో నీతి, ఆడదానికో నీతి.
అసలు సమస్యలు బాధలు లేకుండా ఏ స్త్రీ అయినా ఉంటుందంటావా మన దేశంలో? పడుకో, బాబాయ్ గారికి నిద్రాభంగం అవుతుంది. మన మాటల వల్ల మన సమస్యలు తీరేవి కావు. అంతా విన్న సత్యం ఆశ్చర్యానికి అవధుల్లేవు. ఆ రోజు మొదలు నిరంతరం ఆలోచనలు ఆ ఇరువురు యువతుల చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. ఒకరు వితంతువు, మరొకరు భర్తృ పరిత్యక్త. అయినా ఎంతటి విశ్వాసంతో జీవిస్తున్నారు, ఎంతటి మానసిక బలం! వారికి కూడా ఆ బలాన్ని సంపత్ కలిగించి ఉంటాడు. అతడి ప్రకృతే అంత మహోన్నతుడు కానిదే కమలను వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తున్నాడా? పరీక్షలు దగ్గరవుతున్న కొలది వెంకట్రామయ్యకు తీరిక తక్కువైంది. కమల కూడా రాత్రింబవళ్ళు దీక్షగా చదువుతున్నది. ఆనాడు ట్యూషన్ కోసం సత్యం వెళ్ళేసరికి వెంకట్రామయ్య ఆరుబయట మంచం వేసుకుని అలసిపోయినట్టు పడుకున్నాడు. అక్కడే క్రింద చాపపై కూర్చుని లాంతరు వెలుతురులో చదువుకుంటున్నది కమల. మధ్య మధ్య సందేహాలు అడిగి తీర్చుకుంటోంది. అరుగుపై కూర్చుని మరో లాంతరు వెలుగులో సుభాషిణి చదువుకుంటోంది తనకు తానే. ఏమిటి, కరెంటు లేదా అని అడిగాడు సత్యం. కాదండి, బల్బు తేవడం మర్చిపోయాను, మాడిపోయింది అన్నది కమల. అయ్యో, నేను తీసుకొస్తానుండండి అంటూ వెళ్తున్న సత్యాన్ని బిగ్గరగా వారించాడు వెంకట్రామయ్య. వద్దు సత్యం, అసలు ఈ విద్యుత్ వెలుగు వల్ల మనకు కండ్ల జబ్బులు కూడా వస్తాయట. అయినా వెనుక ఈ దీపాలున్నాయా? నూనె దీపాలే కంటికి శ్రేష్టం. అర్థమైంది సత్యానికి పరిస్థితి. ఇంటిలో బల్బు కొనడానికి పైకం లేదన్నమాట. వెంకట్రామయ్య వారింపును వినకుండా వెళ్ళి బల్బు కొని తెచ్చి అమర్చాడు వరండా మీద. వెంకట్రామయ్యకు ద్రాక్ష పళ్ళు తెచ్చాడు. నీరసం తగ్గుతుంది మేస్టారు, తినండి అంటూ. ఎందుకు సత్యం ఇంత ఆర్భాటం? సాధారణంగా నా విద్యార్థులంతా పగలే వస్తారు. సత్యం మెల్లగా అన్నాడు. మేస్టారు, ఇంత చిన్న సేవ చేయగల అర్హత కూడా నాకు లేదంటారా? కమల సత్యానికి కృతజ్ఞతలు తెలిపింది. థ్యాంక్స్ సత్యం గారు, ఈ కిరోసిన్ దీపం బాధ తప్పించారు. పాపం సుభాషినికి కూడా పరీక్షలు సమీపించుతున్నాయి. మీరు శ్రమ అనుకోకపోతే కొంచెం తన చదువు విషయం చూద్దురు. ఈ ఎండ తాపం వల్ల బాబాయ్ గారికి నీరసంగా ఉంటుంది. తప్పక చెప్తానండి. ఆ విధంగా సుభాషినికి చేరువయ్యే అవకాశం లభించింది సత్యానికి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లున్నదండి అన్నాడొకనాడు సుభాషినికి పాఠాలు చెబుతూ. క్రితం జన్మలో కావచ్చు అన్నది ముక్తసరిగా సుభాషిని. రాను రాను రోజు తనే సుభాషినికి చదువు చెబుతున్నాడు సత్యం. సుభాషినికి చదువులో చలాకితనం లేకపోవడమే కాదు, ఒకరితో మాట్లాడవలనే కోరిక కూడా అంతగా లేనట్లుంది. సత్యం 10 మాటలు మాట్లాడితే ఆమె ఒక్క మాట మాట్లాడుతుంది. ఆమెకు అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం కాబోలు అనుకున్నాడు. సుభాషిని అలంకరణను గమనించిన సత్యం అనేకసార్లు. అతడెంత చనువుగా పలకరించాలనుకున్నా ఆమె పెడసరంగా ఉంటుంది. ఈ ప్రపంచం మీదే ఆమెకు అసహ్యం అన్నట్లుగా ఉంటుంది. అవును, ఆనాటి రాత్రి ఆమె కమల మాట్లాడుకున్న మాటలను బట్టి చూస్తే మరి ఆమెను భర్త వదిలిపెట్టాడని తెలుస్తోంది కదా. ఎన్ని బాధలు పడిందో. ఆ ఫలితమే ఈ అసహ్యానికి కారణం కావచ్చు. సుబ్బులు కూడా ఇలాగే బాధలు పడింది కదా. ఛీ, ఎంత అవివేకంగా ప్రవర్తించాను. పాపం, నిండు బ్రతుకు నదికి అంకితమైంది. నా తల్లి నిజంగా రాక్షసి. సుబ్బుల్ని రాచి రంపాన పెట్టింది. నేనొక పశువును. ఈ శిక్ష నాకు చాలదు, చాలదు. పశ్చాత్తాపం ప్రారంభమైంది మనసులో. సుభాషిణిని చూస్తూనే సుబ్బులు మనసులో మెదిలి బాధ ప్రారంభమవుతుంది. హృదయవేదన అంతరాంతరాలలో అగ్ని జ్వాలగా మారి భయంకరంగా శపించుతున్నది. ఒకరోజు రాత్రి ఎప్పటి మామూలుగా ట్యూషన్కి వెళ్ళాడు సత్యం. ఆ రోజు ఆదివారం మూలాన వెంకట్రామయ్య ఖాళీగా ఉంటాడు. విద్యార్థులెవరూ రారు. అందుకే 1 గంట ముందుగానే వెళ్ళాడు సత్యం. అయితే ఈ సమయంలో ఎవరూ ఉండరనే భరోసాతో కావచ్చు వెంకట్రామయ్య కుటుంబం వారు స్వేచ్ఛగా తమ ఇంటి విషయాలను గురించిన వాదోపవాదాలలో మునిగి ఉన్నారు. ముంగిట వసారాలోనే నిలబడిపోయాడు సత్యం. మధ్యగదిలో కూర్చొని ఉన్న కుటుంబ సభ్యులందరి మాటలు స్పష్టంగా వినవస్తున్నాయి అతడికి. అది కాదు బాబాయ్ గారు, కరెంటు బిల్లు కట్టకపోతే ఎలక్ట్రిక్ కనెక్షనే తీసేస్తారు మనకు అంటోంది కమల. పోనీలేమ్మా, ఆ గుడ్డి దీపాలతోనే బ్రతుకుదాం. కలకల్లాడుతూ కాపురం చేసుకోవలసిన నువ్వు ఇలాగైపోయావు. నీ డబ్బు కూడా వాడుకొని నీకు అన్యాయం చేయనా? సుభాష్ని కల్పించుకున్నది. పోనీ మేము ఈ ఇంట్లో బ్రతుకుతున్నాం గనుక ఈ బాధ్యత మాదిగా అనుకొని కొన్ని ఖర్చులు భరిస్తాం బాబాయ్ గారు. శివశివ, వద్దమ్మా వద్దు. ఆమె చూస్తే కోడలు, నువ్వు చూస్తే పరాయి బిడ్డవు. ఏదో ఆపత్కాలానికి వచ్చి ఉన్నావు కానీ రోజూ వస్తావా నా ఇంటికి?
కోడలైనా కూతురైనా ఆడబిడ్డ సొమ్ము తినకూడదమ్మా. మగవాళ్ళకేముంది, ఎక్కడైనా ఎలాగైనా బ్రతుకుతాం. ఆడపిల్లల బ్రతుకుల్లో అడుగడుగునా ఆపదలే కదా. కనీసం సంపాదించుకున్న డబ్బులైనా దాచుకోండి. కొంతలో కొంత బలం ఆ డబ్బు వల్ల. అంతా వింటున్న సత్యం మనసులోనే నమస్కరించుకున్నాడు గౌరవంగా. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారింట పార్టీకి హాజరవ్వడానికి తయారయ్యి బయలుదేరబోతున్న సంపత్ అదే సమయంలో బయటకు వెళ్తున్న సత్యాన్ని వెనక్కు పిలిచాడు. ఇది నీ ట్యూషన్ టైం కదా సత్యం, ఎక్కడికి వెళ్తున్నావు? ట్యూషన్కి పోకుండా? సత్యం తడబడ్డాడు. ఇప్పుడు వెళ్తాను అన్నాడు మళ్ళీ. నీ చేతిలో ఆ ట్రాన్సిస్టర్ ఏమిటి? నోట్స్లేవి? ట్యూషన్కు ఆలస్యమైందేం? సత్యం సంపత్ వైపు చూసిన చూపులో ఎక్కడా కల్మషం, కృత్రిమం లేవు. క్లుప్తంగా వెంకట్రామయ్య ఇంటి సంగతి చెప్పాడు. ఈ ట్రాన్సిస్టర్ అమ్మితే ఓ 200 రావచ్చు సంపత్, మేస్టార్కి ఇద్దామని. పాపం. అతను కొద్ది క్షణాలు ఆలోచించాడు, కనుబొమ్మలు ముడిచి. వద్దు, ఇది అమ్మకు. సొంత కోడల డబ్బు తీసుకోకపోవడమే నీకు తెలుసు. ఆయన కొడుకు డబ్బు ఒక 50,000 వరకు ఉన్నది బ్యాంకులో. అది కూడా ఆయన వాడుకోరు తెలుసా. ఇక నీ వద్ద తీసుకుంటారా? సంపత్ చాలా కష్టపడుతున్నట్లు అనిపిస్తోంది మాస్టారు. అవునన్నట్లు తల పంకించాడు అతను. ఆ విషయం నేను చూసుకుంటానులే. మాస్టారి కొడుకు మరి? అతను సత్యం వైపు పరిశీలనగా చూశాడు. సత్యం అడిగే వైఖరిలో ఆర్తి కనపడింది. కేవలం సమాచార బోగట్టా కోసం అడగడం లేదు అతడు అని ధృవీకరించుకొని చెప్పాడు. మాస్టార్ని చూసి ప్రపంచం చాలా నేర్చుకోవాలి సత్యం. మాస్టారు గారి అబ్బాయి నా స్నేహితుడు. ఒక ప్రమాదంలో పోయాడు. కోడలు కమలను కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. కానీ ఏమాత్రం నిర్లక్ష్యం చేయరు ఆ దంపతులు. ఆమెకు మున్ముందు ఏం అవసరాలు ఉంటాయోనని ఆమె సొమ్మును తాకరు. తాము ఎన్ని కష్టాలు ఇబ్బందులు అనుభవిస్తున్నా కోడల్ని కడుపులో పెట్టుకు కాపాడేవారు, ఇంటికి లక్ష్మిగా భావించి ఆదరించేవారు ఇంకా ఉన్నారు మన భారతదేశంలో. ఈ 20వ శతాబ్దిలో కూడా. సత్యం శ్రద్ధగా విన్నాడు. సంపత్ ఆకరణ అన్న మాటలకు తలవాల్చుకున్నాడు సత్యం నేరస్తుడు వలె. సుభాష్ని ఎవరో తెలుసా సత్యం? వారికి ఏమాత్రం సంబంధం లేని ఒక అభాగ్యురాలు. భర్త వదిలిపెడితే ఏ దారి లేక ఆత్మహత్య చేసుకోబోతున్న క్షణాలలో ఒక పుణ్యాత్మురాలు రక్షించింది. వెంకట్రామయ్య గారి దగ్గర చదువు కోసం తీసుకొస్తే ఆయన ఆ అమ్మాయి పూర్తి బాధ్యతను స్వీకరించారు. ఉదారంగా చదువు కుట్టు నేర్పుతున్నారు. తమ ఇంట్లోనే అట్టే పెట్టుకొని భోజనం పెట్టి రక్షణ కల్పిస్తున్నారు. ఆ భర్త మారినా మారకున్నా, ఈమెను తీసుకువెళ్ళినా వెళ్లకున్నా తన బ్రతుకు తను బ్రతకగలదు మరో 2 ఏళ్లలో. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే వెంకట్రామయ్య గారు ఒకరికి ఇవ్వడమే కానీ తీసుకోరు సత్యం. వృధాగా నువ్వు తాపత్రయపడకు. సుభాషిని వారి 2వ కూతురు అనుకున్నాను నేను. కాదు, వారి అసలు కుమార్తె అల్లుడు ఈ ఊళ్ళోనే మంచి స్థితిలోనే ఉన్నారు. వారి సహాయం కూడా వీరు స్వీకరించరు. ప్రతి పనికి లంచాలు కోరుతున్న ఈ రోజుల్లో, కన్న కొడుకులను వేలం వేస్తున్న ఈ కాలంలో, కోడళ్లను నిలువునా హత్యలు చేస్తున్న ఈ యుగంలో ఇంకా ఇటువంటి మహాత్ములు ఉన్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును అంటూ దూరానికి దృష్టి నిగిడ్చి ఏదో ఆలోచించుతూ అన్నాడు సత్యం. నా వంటి అప్రయోజకులు దుర్మార్గులు ఉన్నన్నాళ్ళు సుభాష్నిలా మన ఆడపిల్లలు పంచలకు చేరడం తప్పదు. సత్యాన్నే జాగ్రత్తగా గమనించుతూ సంపత్ అన్నాడు. సుభాష్నిలాగే సుబ్బులు కూడా ఎక్కడో బ్రతికి ఉంటే ఎంత బాగుంటుంది సత్యం. చూస్తుండగానే సత్యం కనులలో చాలా కాలంగా కనిపించని కళాకాంతులు మరలా వచ్చి చేరుకున్నాయి. ఆనందాశ్చర్యాలు మిళితమైన కంఠంతో ఇంచుమించు సంపత్ను వాటేసుకున్నంత పని చేస్తూ, సంపత్, సుబ్బులు చనిపోయిందని ఉత్తరం అని అన్నావు కదూ, ఒట్టిదేనా? బ్రతికే ఉంటుందంటావా? ఆహా, ఆ చేదు నిజాలన్నీ అబద్ధమై ఏ కలలాగో మాసిపోతే సుబ్బులు బ్రతికే ఉంటే పాపం సుభాష్నిలాగే ఎక్కడో ఓ చోట బ్రతకలేకపోదుగా. సత్యం వదనంలో అంతకు పూర్వం వెలిగిన జ్యోతులన్నీ ఆరిపోయాయి. నా వంటి దుర్మార్గుడికి అంత అదృష్టం కూడానా? సుబ్బులు బ్రతికి ఉండాలే కానీ నా తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకొని జన్మంతా సుఖపెడతాను సంపత్. సుబ్బులు బ్రతికి రావాలి. నేను నిజంగా ఆమెను హత్య చేయలేదు సంపత్. సత్యం కంఠం గద్గదమైంది. సంపత్ మరేమీ మాట్లాడలేదు సుబ్బులు విషయం. ఇక ఇవాళ నీకు చదువుకునే ధోరణి ఉండదు కానీ ఇంటి దగ్గర ఉండు. నేనిప్పుడు మాస్టర్ని కలిసి తర్వాత వెళ్తాను పార్టీకి. ఒంటరిగా మిగిలిన సత్యం మనసుపై తన గత జీవితమంతా పునశ్చరణ కాసాగింది. అంతరంగం సుబ్బుల కొరకు ఆక్రోశించసాగింది.
తనపై తనకే జుగుప్స జాలి కలగసాగాయి. ఇక అక్కడ అలా ఏకాంతంగా ఉంటే ఆలోచనలు తనను తినివేయడం ఖాయం. లేచి గబగబా కమీజు ధరించి మళ్ళీ వెంకట్రామయ్య ఇంటికి వెళ్ళాడు. వీధి మలుపులోనే గమనించాడు సంపత్ ఆ ఇంటి నుండి వచ్చి వెళ్ళిపోవడం. మోటార్ సైకిల్ కనుమరుగవగానే తాను వెంకట్రామయ్య ఇంటికి వెళ్ళాడు. సవ్వడి కాకుండా లోనికి ప్రవేశించిన సత్యాన్ని ఎవరూ గమనించలేదు. అక్కడ వారిలో వారికి తర్జన భర్జనలు జరుగుతున్నాయి. సామూహికంగా సంపత్ గుణగానం జరుగుతున్నది. వాతావరణం మొత్తం మీద సరసంగానే ఉన్నట్లనిపించింది. అంతలో సన్నగా ఎవరిదో దుఃఖం కూడా వినవస్తున్నది. అక్క, ఇందులో అంత బాధపడటానికి ఏముంది? నువ్వు మనస్సు దిట్టపరుచుకొని బాబాయ్ గారు చెప్పినట్లు చేయడమే మంచిది అంటున్నది సుభాషిణి. అయితే ఏడుస్తున్నది కమల. కమల, వెంకట్రామయ్య సంబోధనలో అతి లాలన ధ్వనిస్తోన్నది. నేను నిన్నెప్పుడు కోడలిగా చూడలేదమ్మా కమల. మన కర్మ బాగుండక వాడు స్వర్గవాసి అయ్యాడు. ఏం చేస్తాం? నీ జీవితం అంతా ఎదురే ఉంది కదా. ముసలివాళ్ళం, మా తోడు నీకెంతకాలం ఉంటుంది చెప్పు? నీకు చక్కటి అండ అవసరం. సంపత్ వంటి ఉత్తముడు తనంత తాను నీకోసం ముందుకు వస్తున్నాడంటే అదంతా మనందరి అదృష్టం. కొంతకాలం కలిసి బ్రతికిన మనిషిని మర్చిపోమని అనను, కానీ రాజీ పడక తప్పదమ్మా పరిస్థితులతో. వెంకట్రామయ్య భార్య అనసూయమ్మ మాటలు వినివచ్చాయి. కమల, ఇవి వెనకటి రోజులు కావు. సంఘంలో ఎవరికి వారే తమ వీలును బట్టి పద్ధతులను అనుసరిస్తున్నారు. నా కొడుకు నువ్వు కలిసి కాపురం చేయడం చూడలేని దౌర్భాగ్యం. ఈ తోడేళ్ల సమాజంలో వయసులో ఉన్న నీకు ఒక అండ చూపకపోతే మా బిడ్డకు ఆపై ఆత్మశాంతి ఉండదు. కమల, ఏనాటి పాపమో ఈ శాపం మాకు. దీనికి ఇప్పుడే పరిహారం చేసుకొని తల్లి. నాకు భయంగా ఉందమ్మా అన్నది కమల వెక్కిళ్లతో. నీ అనుమానాలు నాకు తెలుసమ్మా కమల, కానీ ఏ తేడాలు రావు తర్వాత. అదేగా నీ భయం. సంపత్ చాలా ప్రత్యేక తరహా స్వభావపు మనిషి. నీకెటువంటి భయమూ అవసరం లేదు. మీ ఇష్టం అమ్మా అని మాత్రం అనగలిగింది కమల. తేలికపడిన హృదయంతో నిశ్వసించాడు వెంకట్రామయ్య. నేను రేపే మన అంగీకారాన్ని తెలుపుతాను సంపత్కు. ఇంతవరకు అన్నీ వింటున్న సత్యం అప్పుడే వచ్చినవాడిలా మేస్టారు అని పిలిచాడు కొంత గుమ్మం దగ్గరగా వెళ్ళి. మాటలు ఆగిపోయాయి. ఎవరు అంటూ వెంకట్రామయ్య బయటికి వచ్చాడు. నేనేనండి, ఈరోజు ట్యూషన్కు రాలేనని చెప్పిపోదామని వచ్చాను. ఓ, ఆ విషయం సంపత్ వచ్చి చెప్పాడే. మళ్ళీ నువ్వు దేనికి శ్రమపడి వచ్చావు? సంపత్ బిజీగా ఉన్నాడు, మర్చిపోతాడేమోనని నేను వచ్చానండి, వెళ్తున్నాను. అనసూయమ్మ లేచి తలుపు వేసుకోవటానికి వచ్చింది. నువ్వు కూడా సంపత్లాగే మా మంచి చెడ్డలు కనుక్కుంటున్నావు. చదువు చెప్పించుకున్నా ఇలా విశ్వాసంగా ఎవరుంటారు సత్యం ఈ రోజుల్లో? సత్యానికి ఉన్నట్లుండి ఆకాశంలో విహరిస్తున్నట్లనిపించింది. తనకు కూడా ఈ ప్రపంచంలో ఇంత గౌరవ ప్రతిపత్తిని ఇచ్చేవారున్నారా? ఇది కళ, నిజమా? పైకి ప్రకాశంగా అన్నాడు అనసూయతో. ఎంత మాట అమ్మా! మీరు నా వంటి తక్కువ వాడిపై చూపుతున్న ప్రేమాదరాలకు ప్రతిగా నేను నా చర్మంతో చెప్పులు కుట్టి ఇచ్చినా తీరదు రుణం. అంత ఆశలేమీ మాకు లేవు. ఏదో శ్రమపడి మాస్టారు చదువు చెప్తున్నందుకు నువ్వు శ్రద్ధగా చదువుకో, పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడివై హాయిగా బ్రతుకు. పెద్దవాళ్ళుగా మేం కోరుకునేది అదే సత్యం. తల్లి అంటే ఇలా ఉండాలి. ఎంతో పుణ్యాత్ములకు మినహా ఇటువంటి ఉత్తమురాలి గర్భాన జన్మ లభించదు అనిపించింది సత్యానికి. మీ నోటి చలువ వల్ల నా జీవితం బాగుంటే నా శక్తి కొలది మీ పాదపూజ చేసుకు తరిస్తానమ్మా. కానీ ఈ నిర్భాగ్యుడి జీవితంలో ఇక మెరుగు అనేది లేదని నాకు బాగా తెలుసు అని నమస్కరిస్తూ వడివడిగా నడిచి నిష్క్రమించిన సత్యాన్ని చూస్తూ జాలిగా నవ్వుకున్నది అనసూయమ్మ. క్యాంపు నుంచి వచ్చిన సంపత్ స్నానాదులు ముగించుకొని తీరికగా తన గదిలో పడుకొని సత్యం కోసం కబురంపాడు వంట మనిషి చేత. ఏమిటి విశేషాలు? నేను పెద్ద క్యాంపే వేశాను. నీకేం ఇబ్బంది కలగలేదు కదా? ఏకంగా 15 రోజులు ఉండిపోయాను అక్కడ గొడవల వల్ల. సమాధానం రాక చదువుతున్న దినపత్రిక వదిలి తల ఎత్తి చూసిన సంపత్ ఆశ్చర్యంగా అడిగాడు. అదేమిటి సత్యం, అంత చిక్కిపోయావేమిటి? జ్వరపడ్డావా? నేను లేనప్పుడు దా అలా కుర్చీలో కూర్చో. సత్యం కూర్చుంటూ అన్నాడు. జ్వరం లేదు, ఏమీ లేదు, బాగానే ఉన్నాను సంపత్. లేదు, స్పష్టంగా జబ్బు మనిషిలా కనిపిస్తోంటే అని వంట మనిషిని పిలిచి అడిగాడు. ఏం వెంకన్న, సత్యంగారికి నేను లేనప్పుడు జ్వరంగాని వచ్చిందా, లేక నువ్వు అన్నపానాలేమైనా అశ్రద్ధ చేసావా? నేనేం అశ్రద్ధ చేయలేదు బాబుగారు. సత్యం బాబులో పరధ్యానం ఎక్కువైంది.
పెడితే సరిగ్గా తినడం లేదు, క్షమించాలి ఎదురుగానే చెబుతున్నందుకు. సర్లే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో వెంకన్నా. ఏమిటి సత్యం, ఏమిటి నీ బాధ? నాకు చెప్పు, ఏ డాక్టర్కైనా చూపనా? ఏం లేదు సంపత్, దుఃఖలా ఉన్నాను. నువ్వు అనవసర కంగారు పడుతున్నావు. పరీక్షగా చూసి మళ్ళీ అన్నాడు సంపత్. నువ్వు పనిచేసి సంపాదించుకుంటున్నావు, పైగా నీ ఇంటి అద్దె మీ ఊరి నుండి 200 వస్తోంది. నీ ఖర్చు నువ్వు పెట్టుకుంటున్నావు. కేవలం నా ఇంట ఉంటున్నందుకు, చదువు ఖర్చు నేను భరిస్తున్నందుకు నువ్వు నా ప్రాపకంలో ఉన్నట్లు న్యూనతను అనుభవించనక్కర్లేదు. అదేం మాట సంపత్, అసలు అలా నేనెప్పుడు అనుకోలేదు. నీ దగ్గర ఉన్నాను గనుకనే ఈనాటికి ఇలా మానవ లక్షణాలు అలవర్చుకొని గౌరవమైన ఇళ్లలో మర్యాదగా తిరగగలుగుతున్నాను. పోనీ మార్పుగా ఉంటుంది 4 రోజులు మీ అమ్మా నాన్నగారులా. మాట పూర్తి కాకుండానే సత్యం ఖరారుగా వద్దు సంపత్ అన్నాడు. ఏం? 1-2 సార్లు? చెప్పు సత్యం, ఏమిటైంది? 1-2 మార్లు ఎవరేమన్నారు? 1-2 సార్లు ఆ మధ్య అనుకోకుండా మాస్టర్ ఇంట్లో కొన్ని సంగతులు తెలిసాయి నాకు అని సందేహిస్తూ నీలచూపులు చూడసాగాడు. సంపత్ బ్రుకుటి ముడిపడింది. ఏం తెలిసాయి? అదే, సుభాష్ని వారి అమ్మాయి కాదని. సంపత్ లేచి నిటారుగా కూర్చున్నాడు. ఆ సంగతి నేనే నీకు చెప్పాను. కమల కూడా వారి కూతురు కాదు. అవును సంపత్, అయినా వారు ఆ ఇద్దరిని ఎంత బాగా ఆదరిస్తున్నారు. ఒకనాడు సుభాష్ని గారు కమలగారి బాధ వింటుంటే సుబ్బులే గుర్తుకొస్తున్నది సంపత్. ఆవిడలాగే సుబ్బులు కూడా నన్ను అసహించుకునేది. ఏవగింపుతో ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు సుఖాన్ని ఇవ్వలేకపోయాను. ఆమె తల్లిదండ్రులకు కూడా ఆమె దక్కలేదు. ఒక విధంగా హంతకుడును నేనే సంపత్. అందుకే నాకు నేనే శిక్ష విధించుకుంటున్నాను. నా తల్లిదండ్రుల ముఖం ఈ జన్మలో చూడదలుచుకోలేదు. సుబ్బుల్ని ఆమె తల్లిదండ్రులకు దూరం చేసింది నాతో జరిగిన పాపిష్టి పెళ్ళే. అందుకే నేను నా తల్లిదండ్రులకు దూరం అవుతాను. ఇక వారేమైనా నాకు అనవసరం. నువ్వు ఇక మీదట ఎప్పుడూ వాళ్ళని కలవనక్కర్లేదు. అంతా విని ఒక్క తేలిక నవ్వుతో కొట్టిపారేశాడు సంపత్. ఇటువంటి వాళ్ళని ఇంతమందిని చూశాను అన్నాడు తన జుత్తును గుప్పిట పట్టుకొని. మరో పెళ్లి కుదిర్చామని మీ అమ్మ కబురంపగానే వెళ్ళి పెళ్ళికొడుకు అవుతావు. సుబ్బులనే ఒక అభాగ్యురాలు నీతో కొన్నాళ్ళు కాపురం చేసిందనే విషయమే మర్చిపోతావు. సత్యం వదనంలో కత్తివేటుకు నెత్తురు బొట్టు మిగల్లేదు. అవునులే సంపత్, విధవగా నీచపు బ్రతుకు బ్రతికిన వాడిని. బాగుపడితే మాత్రం ఎవరు నమ్ముతారు? నమ్మకపోతే మాత్రమే. లేచి వెళ్ళిపోబోతున్న సత్యాన్ని ఆపాడు సంపత్. అన్నట్టు సత్యం, నీకో విషయం చెప్పనా? త్వరలో కమలగారికి నాకు వివాహం. అఫ్కోర్స్ సింపుల్ సెరమనీ జరగబోతోంది. కంగ్రాచులేషన్స్. నాకు ముందే తెలుసు సంపత్. ఎలా? ఇది వారి మాటల్లోనే విన్నాను. ఓ, మాస్టారు, నువ్వు, కమలగారు ఎవరి మటుకు వారే శక్తి కొలది ఇతరులకు సాయం చేస్తున్నారు. ప్రేమాదరణలు పంచి ఇస్తున్నారు. నన్ను, నా నీచ బుద్ధిని తెలిసి కూడా తెచ్చి ఇంట పెట్టుకొని ఒక దారి చూపావు. కమలగారిని ఆదర్శ వివాహం చేసుకుంటున్నావు. సంఘానికి వెరవక. మీ మధ్య నేను బ్రతకకూడదు సంపత్, నీచుడిని. చాలే, మాస్టార్కి నీ విషయం ఏమీ తెలియదు. నేనేం చెప్పలేదు. గతం గతమే. ఇక క్రొత్త జీవితం ప్రారంభించరాదు. మేస్టార్కి నీ మీద సదభిప్రాయం కుదిరింది. సుభాష్ని భర్త ఏమయ్యాడో తెలియదు. అదికాక ఆమె చేత విడాకులకి అతడు సంతకం తీసుకునే బయటకు నెట్టాడట. అంచేత ఆమెకు పునర్వివాహానికి అడ్డులేదు. జీవితానికి తోడు కావాలి. మరి నీకు ఇష్టమేమో అడగమన్నారు. సత్యం కాళ్ల క్రింద భూమి గిరగిరా తిరుగుతున్నట్లే అనుభూతి పొందాడు. కన్రెప్పలు తమ ధర్మాన్ని విస్మరించగా దిగ్నోడుని వలె సంపత్ దశ చూడసాగాడు. ఏమిటలా చూస్తావు? మరి కమలను నేను చేసుకుంటున్నది ఆదర్శ వివాహమని అన్నావు. నువ్వు మాత్రం సుభాషిణిని చేసుకోవు. ఎందుకంటే ఆమెకు ముందే ఒక వివాహమైంది గనుక. నీకు స్వచ్ఛమైన కన్య కావాలి కదూ. ఒకవేళ నీ అభ్యంతరం అదే అయితే పోనీ అటువంటి కన్యనే వెతుకుతాన్లే. సత్యం నేత్రాలు హిమనదాలనే ప్రవహింపజేశాయి. నన్నలా అపార్థం చేసుకోకు సంపత్ అన్నాడు పాలబాగాన హస్తద్వయం జోడించి నమస్కరిస్తూ. మరి ఏమిటి నీ అభ్యంతరం? సంపత్, సుబ్బుల్ని నేను చంపలేదు. ఆమె ఎక్కడో బ్రతికే ఉందని, తిరిగి నాకు లభిస్తుందని ఆశగా ఉన్నది. ఒకవేళ అలా జరగకపోయినా నాకు ఇక మరి జీవిత సుఖాలు వద్దు. ఒక నిండు ప్రాణాన్ని విరక్తితో పరలోకం పోయేట్టు చేసిన నేను మరి వైవాహిక సుఖానికి అర్హుడను కాను. ఇలాగే బ్రతుకుతాను జీవితాంతం. ఆలోచించుకో, అవకాశం ఎప్పుడూ రాదు. ఇంతకంటే కాస్త మంచి ఉద్యోగం వేయిస్తాను.
ఆ డిగ్రీ వస్తే ఇంకా మెరుగవుతుంది జీవితం. గతంలో చేసిన తప్పులు చేయకుండా ఇప్పుడు సుఖపడు వివాహం చేసుకొని. ఒకవేళ డిగ్రీ అది వచ్చాక మంచి కన్య కట్న కానుకలతో వస్తుందనే ఆశలో ఉన్నావా? ఉంటే చెప్పు, నా అభ్యంతరం ఏమీ లేదు. సుభాష్నికి వేరే చూసుకోమని చెప్పేస్తాను మేస్టార్తో. సత్యం తల 2 చేతులతో పట్టుకున్నాడు. మరి మాట్లాడే శక్తి లేనట్టు. సరే ఆలోచించుకోపోయి, నాకు నిద్రొస్తోంది. తెల్లారి పెందరాలే వెళ్ళాలి నేను డ్యూటీకి. తేనె తుట్టు వలె ఉన్నది సత్యం మస్తిష్కం. తెల్లవార్లు అతడు నిద్రపోలేదని పీక్కుపోయిన అతడి ముఖమే చెబుతోంది. కడకు ఏదో నిశ్చయానికి వచ్చిన వాడిలా పెట్టెలో దుస్తులు, ట్రాన్సిస్టరు, ప్రక్క దుప్పటి సర్దుకున్నాడు. హలో! కిటికీ ప్రక్క నుండి సంపత్ స్వరం వినరావడంతో కంగారు పడిపోయాడు సత్యం. తాను వెళ్ళిపోవడానికి అన్నీ సర్దుకుంటున్నట్టు సంపత్ పసిగట్టగలడనే భయంతో తానే గబగబా గుమ్మం వద్దకు వెళ్ళాడు. ఏమిటి డ్రెస్ అప్పుడే అంటూ బయటకు నడిచి పూలు చూస్తున్నట్టుగా మొక్కలు సవరించుతూ అక్కడే నిలబడ్డాడు, సంపత్కు లోనికి వచ్చే అవకాశం ఇవ్వకుండా. ఇంత ఉదయమిందిలే, నాకు వెళ్తున్నాను. నీకు ఒక చిన్న పని చెబుతున్నాను సత్యం, ఏమనుకోక చేసి పెట్టగలవా? ఏమిటి సంపత్? ఆ పెళ్లి మాట వద్దు, క్షమించు, ఇంకేమైనా చేస్తాను. అతడి నీరస వదనాన్ని, అరుణ నేత్రాలను సంపత్ తన పని హడావిడిలో గమనించినట్లే ఉన్నాడు. సత్యం, ఈరోజు నాకొక మర్డర్ కేసు తగిలింది. ఆ పెళ్లి విషయాలవి మాట్లాడే తీరికే లేదు. నువ్వు మాత్రం ఇవాల్టికి షాపు పనికి సెలవు పెట్టు. ఓ అలాగే, ఏం చేయాలి? ఇదిగో ఈ కవర్లో 4,000 ఉన్నాయి. ఒక సన్న బంగారం గొలుసు కూడా ఉంది. ఇది ఇప్పుడు 9:30కు సరిగా ఈ అడ్రస్ ఇంటికి నువ్వు తీసుకువెళ్ళి ఇయ్యి. నేను కొంచెం ఇంచుమించులో అక్కడికే వస్తాను అంటూ కవర్లోని డబ్బు, గొలుసు తీసి చూపి మరలా కవరు మూసేసి సత్యం చేతికిచ్చాడు. ఇది నౌకర్లకు ఒప్పచెప్పే పని కాదు సత్యం, అందుకే నీకు చెప్పాను. ప్లీజ్ చేసి పెడతావు కదూ? సత్యం చిరునవ్వుతో అన్నాడు. తప్పక. ఈ మాత్రానికే ఇంతగా అడగాల సంపత్? చెప్పు, ఇంకా ఏం చెయ్యాలి? నాకు తెలుసులే, ఈరోజు నీకు నిశ్చయం అనుకుంటాను. ఆ గొలుసు కమలగారి కోసం, అవునా? సంపత్ నవ్వేశాడు. అబ్బా, ప్రశ్నలు వేయకోయ్. ఐ ఆమ్ బిజీ టుడే. నేను రావడం ఆలస్యమైనా నువ్వు అక్కడే వెయిట్ చెయ్యి నా కోసం. అన్నట్టు మనందరి భోజనాలు అక్కడే. కొంచెం నీట్గా తయారై వెళ్ళు. మాట్లాడుతూనే వెళ్ళి మోటార్ బైక్ స్టార్ట్ చేసి క్షణాలలో నిష్క్రమించాడు. సత్యం గదిలోకి వచ్చి చేతిలోని డబ్బును, గొలుసును మార్చి చూశాడు. తల పంకించుతూ ఏదో నిర్ణయానికి వచ్చినట్టు గది తలుపు మూసి బయటికి బయలుదేరాడు. ఎక్కడికండి అన్నాడు వంట మనిషి వచ్చి గేటు దాడుతుండగా. వెంకటరామయ్య గారింటికి, ఇప్పుడే ఓ అరగంటలో వచ్చేస్తాను. అంత ఉదయమే వచ్చిన సత్యాన్ని చూసి వెంకటరామయ్య పూజలో నుండి లేచి వచ్చేశాడు ఆత్రంగా. ఏమిటి సత్యం, ఇంత ప్రొద్దున్నే ఏమిటి? సత్యం ఒక ప్రక్కగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. సూటిగా వెంకటరామయ్య ముఖం వైపు చూస్తూ అన్నాడు. నేను ఒక విషయం మీకందరికీ చెప్పాలని వచ్చానండి. అతడిలోని ఈ నూతన ధోరణిని గమనించిన అనసూయమ్మ తులసి పూజ ఆపి వచ్చి ఆత్రంగా చూస్తూ నిలబడింది. నూతిపళ్ళంలో గిన్నెలు కడుగుతోన్న కమల చూపులు ఇటే తిరిగాయి. వరండా చివర మిషనుపై బట్టలు కుడుతోన్న సుభాషిణి కూడా ఇటే చూడసాగింది. నేను ఇంతకాలం నా గురించి దాపరికంగా ఉంచిన విషయాలున్నాయి మాస్టారు. ఇప్పుడైనా అవి మీకు చెప్పకపోతే నా పాపాలకు నిష్కృతి ఉండదు. నేను వివాహితుడిని. నేను నా తల్లి కలిసి పెట్టిన బాధలు భరించలేక నా భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆ నేరం నుండి, పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఇక్కడ ఇలా అజ్ఞాతంగా బ్రతుకుతున్నాను. నా పాపిష్టి గుణాలు తెలియని మీరు నన్ను ఇంత ఆదరంగా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మయ్య, చెప్పేశాను. ఇప్పుడు నా హృదయం తేలికైంది. సెలవు ఇప్పించండి, వెళ్తున్నాను. ఇక నేను మీ దగ్గరకు పాఠాలకు రాను. అందరూ నన్ను మనఃపూర్వకంగా క్షమించండి. సుభాషిణి గారు, మీరు క్షమించండి. నా వల్ల ఏమైనా పొరపాట్లుంటే. కమలగారు, శుభాకాంక్షలు. మీ వివాహం గురించి సంపత్ చెప్పాడు. అనుకోని ఈ సంఘటనకు ఎవరికి వారే చిత్తరువుల వలె నిలిచి ఉండగా సత్యం అనసూయమ్మకు పాదాభివందనం చేసి వెళ్ళిపోయాడు వేగంగా. మరుజన్మలో మీరే నా తల్లిగా పుట్టాలి అని అతడు గొనగటం అందరూ విన్నారు. అక్కడి నుండి తిన్నగా బట్టల షాపులోకి వెళ్ళి రాజీనామా పత్రం రాసి ఇచ్చాడు. ఎవరూ వారించుతున్నా వినక. మూగివాడికి ఇంతకంటే గొప్ప ఉద్యోగం దొరికిందా ఎక్కడైనా అని దుకాణం యజమాని నిరసనగా అంటే అంతా నవ్వారు. అయినా సరుకు చేయలేదు సత్యం. అడ్రస్ ప్రకారం చూసుకుంటూ సరిగ్గా 9:30 సమయానికి సంపత్ చెప్పిన గృహానికి చేరిన సత్యం అక్కడ హాల్లో తన కోసమే ఎదురుచూస్తున్నట్లు కూర్చున్న సంపత్ను చూసి కలవరం చెందాడు. నేను చెప్పిన టైంకే వచ్చాననుకుంటాను అన్నాడు.
ఆహా, థ్యాంక్స్ సత్యం, సరైన టైంకే వచ్చాం ఇద్దరం కూడా. దా కూర్చో. సత్యం కూర్చోలేదు, ఇబ్బందిగా చూశాడు. ఇదిగో నువ్విచ్చిన కవరు తీసి అన్నీ లెక్క చూసుకో, నేను వెళ్తాను. సంపత్ ఆశ్చర్యంగా చూశాడు. లెక్క చూసుకోవడం ఎందుకు? చూసుకుంటే మంచిది కదా అంటూ తనే కవర్ తెరిచి అన్నీ బయటకు తీసి మళ్ళీ సర్దాడు. నేనిక వెళ్తాను సంపత్. ఏం సెలవు పెట్టలేదా? సత్యం సూటిగా సమాధానం చెప్పలేదు. అందంగా సర్ది అలంకరింపబడి ఉన్న ఆ హాలును, గుమ్మాలకు కట్టి ఉన్న మామిడి తోరణాలను చూస్తూ అన్నాడు. ఇక్కడకు చాలామంది వస్తారేమో ఇప్పుడు. నేనెందుకులే సంపత్, నాకు సిగ్గుగా ఉంటుంది, నన్ను వెళ్ళని. అందరూ ఎవరూ రారు, అంతా మనవాళ్లే అని సంపత్ అంటుండగా లోపల నుండి ఒక స్త్రీ రావడం గమనించి సత్యం ఇటు తిరిగి నిలబడ్డాడు. అతను కూర్చున్న తావు నుండి లేచి, కోమలి, ఇక మన పరీక్షలన్నీ ముగిశాయి, నువ్వేమంటావు అన్నాడు. ఆమె మధురంగా నవ్వింది. కోమలి పేరు వింటూనే సత్యం చటుక్కున ఇటు తిరిగి చూశాడు ఆమెను. వెంటనే అతడి వదనం పాలిపోయింది. కన్నులు తిరిగినట్లే అయ్యి గోడకు చేరగిలబడ్డాడు. మానవుణ్ణి ఇక అట్టే బెదిరించకండి అంది నవ్వుతూ కోమలి. సత్యం, కూర్చోవయ్యా, గుర్తుపట్టావా నన్ను అంటున్న కోమల్ని పిచ్చిపట్టినట్లే చూశాడు సత్యం. పిల్లి తన ఎరను చంపబోయే ముందు చెలగాటమాడుతుందట. ఇది అంతేనా? నన్ను ఇక్కడ చిత్రహింస పెట్టడానికి రప్పించావా సంపత్? ఇన్నాళ్ల శిక్షా చాలక ఈ అవమానం కూడానా అంటూ సంపత్ దశ చూశాడు నిస్సహాయంగా. కానీ సంపత్ ఇటు చూడటం లేదు. ఇంటిలోనికి చూస్తూ, ఇక రావయ్యా మహానుభావ బయటకు, ఏమిటి ఆలస్యం అంటూ బిగ్గరగా అన్నాడు. పై ప్రాణాలు పైన ఎగిరిపోయాయి సత్యానికి. కోమలి భర్త గోపాలం వస్తున్నాడన్నమాట లోపల నుండి. తన చెల్లెల్ని పెట్టిన బాధలకు బదులుగా ఇప్పుడు ఇక్కడ పెట్టి చావదన్నుతాడా? అందరూ కలిసి సజీవ దహనం చేస్తారా? ఇంతకు గోపాలానికి ఈ ఊరు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిందో ఉద్యోగం? సుబ్బులు ఆ రోజులలో ఇలాగే నిత్యం భయపడుతూ లోలోన నరకయాతన అనుభవించేదిగా. మరి కావలసిందే నాకీ శిక్ష. ఎంతటి దండనకైనా నేను తయారు. అప్పుడే సుబ్బుల ఆత్మ శాంతించగలదు అనుకున్నాడు. మొండి ధైర్యం కలిగింది ఇప్పుడు. నిర్భయంగా తలెత్తి చూశాడు అందర్నీ. అయితే అదేమిటది? గోపాలం కోపంగా లేడే? చిరునవ్వులు చిందుతూ వస్తున్న అతడితో పాటు వస్తున్న ఆ యువతి, బాపురే! కాఫీ ట్రేతో వస్తున్న ఆమె సుబ్బులు కాదు? తన కన్నులు భ్రమించుతున్నాయా? రావోయ్ బావా, కూర్చో, ఏమిటలా చూస్తున్నావు? ఈ అమ్మాయి ఎవరో గుర్తుందా అంటూ సత్యాన్ని చేయి పట్టి తీసుకెళ్లి సోఫాలో కూర్చుండజేశాడు గోపాలం. యాంత్రికంగా కూర్చున్న సత్యం దృష్టి సుబ్బులపై నిలిచిపోయింది. సుబ్బులు వదనంలో ఆనందం, విచారం సమపాళ్లలో కానవస్తున్నాయి. కోమలి వచ్చి సుబ్బులు చేతిలోని కాఫీ ట్రే అందుకుని ముందు కప్పు సత్యానికి ఇచ్చింది. విభ్రమంగా చూస్తున్న సత్యం అందుకోలేదు. సంపత్ తీసుకొని సత్యానికిస్తూ అన్నాడు. ఏం సత్యం, నీ కల ఫలించింది. సుబ్బులు బ్రతికే ఉంది, ఇప్పుడేమంటావు? ఇక మాట్లాడబోయ్ తమ్ముడు, ఇంకా ఆశ్చర్యమేనా అన్నది కోమలి. సత్యం సంపత్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. సంపత్ సస్నేహంగా సత్యం వీపు తట్టుతూ అన్నాడు. సుబ్బుల్ని ఆత్మహత్యా ప్రయత్నం నుండి రక్షించారు కోమలి. ఆ తర్వాత వివరాలు విన్నప్పుడు నువ్వు నా స్నేహితుడు సత్యానివేనని తెలుసుకున్నాను. నేను కోమలి మేం చేయగల సాయం చేశాం ఈ ప్రత్యేక పథకంతో. సుబ్బులు సుభాష్ని గొనుక్కున్నాడు సత్యం. అవును మిస్టర్ సత్యనారాయణ, సుబ్బులే సుభాష్ని. చూసావా మరి? నీ భార్య రూపాన్ని కూడా నువ్వు గుర్తుపట్టలేనంత దూరంగా బ్రతికేవారు మీరు. సుబ్బులు పోలికలు ఉన్నాయని అనుకున్నాను, కానీ పగలంతా ఆమెను చాకరీకే అంకితం చేసేవారు. రాత్రి ఇతడొచ్చాక ఇంకా దెబ్బలు తిట్లు తప్ప ఆమెకి అలంకరించుకోవడానికి కానీ ఆ అందాన్ని ఇతడు గుర్తించడానికి కానీ అవకాశమే కలగలేదు అని కోమలి అంటే సత్యం నేరస్తుడిలా తల భూమిలోకి కూరుకుపోయినట్లు కూర్చున్నాడు. సంపత్ కలుగజేసుకున్నాడు. సరే సత్యం, ఇక ఈ దెప్పుళ్ళు వగైరాలు వద్దు. సుబ్బులు నిజంగా నీకు కావాలని, ఆమెతో మళ్ళీ జీవితం గడపాలని నీకు మనస్ఫూర్తిగా ఉందా లేదా? సత్యం దీనంగా అతని వైపు చూశాడు. నువ్వన్నీ తెలిసి మళ్ళీ అడుగుతున్నావు అన్నాడు అతి మంద్రస్వరంతో. అవును, నీలో మార్పు వచ్చిందా లేక కనిపించిన అవకాశాన్ని వాడుకుంటావా అని పరీక్షించడానికే నిన్న సుభాష్నితో నీ పెళ్లి ప్రస్తావన తెచ్చాను. నీ నిజాయితీని పరీక్షించడానికే ఈరోజు ఆ 4000 పైకము బంగారు గొలుసు నీ చేతికిచ్చాను. అఫ్కోర్స్ నా మనిషి ఒకడు మఫ్తీలో నిన్ను కాచుకుంటూనే ఉన్నాడనుకో. ఈ 2 పరీక్షలు నువ్వు నెగ్గావు. నీలో నిజంగా మార్పు రాకుంటే వాటిని తీసుకుని పారిపోయేవాడివిగా అంటూ కోమలితో అన్నాడు సంపత్ మళ్ళీ. కోమలి, ఇక నువ్వు గోపాలం ఈ విషయాన్ని సెటిల్ చేయాలి. సుబ్బులు చురుకుగా చూసింది అందరి దిశ. సంపతన్నయ్య, నన్ను క్షమించు.
ధైర్యంగా మాట్లాడుతున్నందుకు. క్షమించడం ఎందుకమ్మా? అలా ధైర్యంగా మాట్లాడడమే రావాలి. ముందు మీ ఆడపిల్లలందరికీ. అన్నయ్య, ఈ విషయం నా సంబంధమైనది. నేనే మాట్లాడతాను. సుమారు 2 సంవత్సరాల క్రితం చచ్చి నేడు మళ్ళీ బ్రతికిన ఈ సుభాష్ని పూర్వపు సుబ్బులు కాదు. నా సంసార విషయం ఈనాడు నేనే నిర్ణయించుతున్నాను. నిర్ణయించమ్మా, వింటాం అన్నారు కోమలి సంపత్ ముక్తకంఠంతో. చెప్పు సుబ్బులు, ఏం చేసేందుకైనా నీకు అధికారం ఉంది అన్నాడు సత్యం. ఇక నేను ఆ పాత సుబ్బుల్ని కాను. సుభాష్ని అనే పిలవండి. సంసారంలో ఏమైనా మనిద్దరం అనుకొని సంప్రదించుకొని ఒక నిర్ణయానికి రావాలే కానీ ఒకరిపై ఒకరు అధికారాలు చేయడానికి వీల్లేదు. నన్ను కొట్టడం తిట్టడం అనేది అసలు పనికిరాదు. మన ఇద్దరి శ్రమతో సంపాదనతో సంసారం నడవాలే కానీ నన్ను పుట్టింటి నుంచి అన్నా వదినల నుండి డబ్బు తెమ్మని పీడించకూడదు. ఆ పాత సత్యాన్ని కాదు సుబ్బులు, ఆ నరక జీవితం ఇక ఉండదు. అది ఆచరణలో చూపాలి, మాటల్లో కాదు. ఉమ్మడి కుటుంబం అనేది ఒక మంచి ఉద్దేశంతో ఏర్పరిచారు పెద్దలు. ఏ బరువు భారాలైనా సాధక బాధకాలైనా ఆ సభ్యులందరూ కలిసి భరించి కలిసికట్టుగా బ్రతుకుతారని. కానీ నేటి పరిస్థితుల్లో ఆ సదుద్దేశం మృగ్యమై భార్యాభర్తలను విడదీయడానికి మాత్రమే ఈ ఉమ్మడి కుటుంబాలు గణుతికెక్కుతున్నాయి. అంచేత నా భర్త నేను మాత్రమే చిన్న ఇంటిలో బ్రతికే ఒప్పందం మీద తిరిగి సంసార జీవితంలో ప్రవేశిస్తాను. నా బంధువులు తల్లిదండ్రులైనా అతడి బంధువులు తల్లిదండ్రులైనా కేవలం చుట్టపు చూపుగా రావచ్చు, కానీ ఇక్కడ తిష్ట వేయడానికి వీల్లేదు. నేను కూడా అంతే, వారింటికి వెళ్ళి ఉండేది లేదు. ఎందుకంటే నాకు నా అత్తమామలపై సద్భావం లేకపోగా నన్నెప్పుడు చంపుతారననే భయం నాకింకా వదల్లేదు. నేను వారి ఇంటి మీద వారి సంపాదన మీద ఆధారపడాలనుకోవడం లేదు. అత్తమామలు వారింట్లో వారుంటారు. నేను నా కాళ్ళ మీద బ్రతకగలను. అందరూ ఆశ్చర్యంగా ముఖముఖాలు చూసుకున్నారు. అబ్బో, మా సుబ్బులు భలే మాటకారి అయిందే అన్నాడు గోపాలం. సుబ్బులు అతడి దశ నిరసనగా చూసింది. అవును, తలుపులు మూసి కొడితే పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది. నా విషయంలో అదే జరిగింది. నేను ఈ ఊళ్ళోనే నాకు రక్షణనిచ్చి నా కడగండ్ల బ్రతుకును బాగు చేసిన వెంకట్రామయ్య గారింటనే ఉండి ఆ వృద్ధులకు సేవ చేసి రుణం తీర్చుకుంటాను. నా జీవితాన్ని దిద్దడానికి ఇంతగా కృషి చేసిన కోమలి వదిన సంపత్ అన్నయ్య గార్ల రక్షణ కూడా నాకు ఉంటుంది ఈ ఊళ్ళో ఉంటే. అంతేకాని నీకు మాత్రం ఏమీ శ్రమ ఇవ్వను అన్నయ్య. చిన్నప్పటి నుంచి కూడా నువ్వు అన్నగా బాధ్యతలేవి నిర్వర్తించలేదు నా విషయంలో. నా కాపురం కడగండ్ల పాలై నేను నిలువ నీడ లేకుండా పోయినాడు కూడా చెలించలేదు నీవు. సంపత్ కుమార్ గారు తోడబుట్టకపోయినా స్వంత అన్న అయి నన్ను ఆదుకున్నారు. అమ్మ నిర్దాక్షిణ్యంగా నన్ను ఆ నరకంలోనికే నెట్టాలనుకున్నప్పుడు వదిన వచ్చి నన్ను చాటుగా ఆ ఇంటి నుంచి తప్పించి తన పుట్టింట నన్ను దాచి సంపత్ గారికి నా బాధ్యత ఒప్పజెప్పింది. సత్యంలాగా గోపాలం కూడా లజ్జాభారంతో అదో వదనుడయ్యాడు. సంపత్ అందరి దిశ పరికించి చూశాడు. కోమలి అతడు మౌనంగానే ఏవో సంజ్ఞలు చేసుకున్నారు. సత్యం, చూశావు కదా, సుభాషినికి ఇంకా గత జీవితానుభవాల భయం పోలేదు. మరి ఆమె షరతులన్నింటినీ నువ్వు అంగీకరించాలి అన్నాడు సంపత్. కోమలి మాట్లాడింది సత్యాన్నుద్దేశించి. తమ్ముడు, తల్లిదండ్రులు అందరూ కర్మ అని వదిలిపెట్టేశారు సుబ్బుల్ని నువ్వు ఇంటి నుండి పంపేసిన సమయంలో. అయితే ఆలోచించి నేను మా నాన్నగారు ఆమెకు ఈ పథకం చెప్పినప్పుడు ఆమె ఏమన్నదో తెలుసా? వదినా, నువ్వు చెప్పినదంతా బాగానే ఉన్నది, కానీ ఇక్కడ నేను ఎవరింట్లోనో ఉంటే ఎంత అపరితిష్ట అంటగడతారు. బాబోయ్, మా అత్తగారు అసలు నేను తల దువ్వి జడలో పువ్వులు పెట్టుకుంటేనే ఎవడి కోసం ముస్తాబు అని అడుగుతారు తెలుసా. ఆయనకసలే తల్లి మాట వేదవాక్యం. వాళ్ళు హాయిగా పీడ వదిలిందని మరో పెళ్లి కూడా చేసేస్తారాయనకు. అప్పుడు నేను బ్రతికి లాభమేమిటి? నన్ను హాయిగా చావనియ్యి వదినా. నా బ్రతుక్కు పరిష్కారం చావు మాత్రమే. నీ భయం అదే అయితే ఒక పని చేద్దాం సుబ్బులు, మా నాన్నగారింట్లోనే ఉండు. అక్కడ ఇక యువకులెవరూ లేరు నిన్ను నీ అత్తవారు అనుమానించేందుకు. మా అమ్మా నాన్నగారులు చాలా మంచివారు, ఎవరి సాయం తీసుకోరు, ఒకరికి సాయం చేయడమే కానీ. ఇక నీ భర్త పునర్వివాహం చేసుకోకుండా ఉండడమేగాక ఇక్కడికి వచ్చి నీ కళ్ళెదుటే ఉంటాడు. నిన్నతడు గుర్తుపట్టలేని విధంగా నీ రూపు మార్చేస్తాను నేను, చూడు. ఇక నీ పేరు సుభాషిణి, సుబ్బులు కాదు. మీ అమ్మా నాన్నగార్లకు కూడా కొంతకాలం నువ్వు బ్రతికున్నట్లు తెలియకూడదు. వదినా, ఇదంతా జరిగే పనా అని బేలగా అడిగింది సుబ్బులు. తప్పక జరుగుతుందనే ఆశతోనే ఉందాం సుబ్బులు. మా తమ్ముడితో ఉద్యోగం చేసిన సంపత్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్, నాకు తమ్ముడితో సమానం. సత్యం విషయమంతా అతడికి ఒప్పచెప్తాను.
ఇంత ప్రయత్నించినా నీ భర్త మారకపోతే వదిలిపెట్టించి మరో వివాహం చేయడానికి కూడా నేను వెనకాడను. సత్యం వంటి యువకులు తల్లిదండ్రుల చెడు పెంపకాల వలన చాలా వరకు అలా ప్రవర్తిస్తారు. ఆ తల్లిదండ్రుల నుండి అతన్ని దూరంగా తెచ్చి ఆరోగ్యకరమైన వాతావరణంలో సంస్కార హృదయులైన మనుషుల మధ్య ఉంచుదాం. అప్పుడు సహజంగా అతడిలో ఉన్న మంచి బయటపడుతుంది. నువ్వు నిశ్చింతగా మా నాన్నగారి దగ్గర చదువుకో, మా అమ్మగారి దగ్గర కుట్టుపని నేర్చుకో. నీకు బ్రతికే మార్గం చూపుతాయి ఆ శిక్షణలు. ఆ తర్వాత విషయం తర్వాత ఆలోచిద్దాం. వదినా, మరి ఖర్చు, నా తిండి, బట్టలు? వెరిదానా, నీ వదిన అంత కసాయిది కాదమ్మా. నా మీద వదిలిపెట్టు అవన్నీ. నీ తల్లిదండ్రులు చేసిన పొరపాటును ఆ ఇంటి కోడలుగా నేను దిద్దే భారం తీసుకుంటున్నాను. నువ్వు ఒక పని చెయ్యి. నీవు పుట్టింటి నుండి నీతో తీసుకువెళ్ళిన నగలు, వస్తువులు, దుస్తులు అన్నీ పట్టిక రాసియ్యి వివరంగా. అలాగే, కానీ ఎందుకో నాకు తెలియదు, సంపత్ వ్రాసి ఇమ్మన్నాడు. సరే అదయ్యా సత్యం. అప్పుడు జరిగినది. సంపత్ నిన్ను ఇక్కడికి తెచ్చే వరకు సుబ్బులకు అన్నాహారాలు లేవు తెలుసా. నువ్వెన్ని బాధలు పెట్టినా ఆమె నిన్ను వదిలిపెట్టాలని అనుకోలేదు. వదిన, రోజు ఆయన చదువుకోవడానికి వస్తున్నారు. గుర్తుపట్టేస్తారని భయంగా ఉంది. ఆయన మారతారంటావా? నా బ్రతుకు బాగుపడుతుందంటావా అని అడిగేది. పాపం, ఎప్పుడూ విశాల హృదయులైన మా నాన్నగారి బోధనల వలన ఉపశాంతి పొందేది. కోమలి మాటలు విని సత్యం భార్య వైపు చూసిన చూపులో ప్రేమాభిమానాలు కురిశాయి. సత్యం, వివాహం చేసుకోవడమే కానీ నీకు నీ భార్య బంధువులెవరో కూడా తెలియదు. మా నాన్నగారు వెంకట్రామయ్య గారని నీకు తెలియకపోవడమే మా పథకానికి మేలైంది. సత్యం, ఆ రోజు నేను తెచ్చిన సుబ్బులు సామాన్లన్నీ క్షేమంగా సుబ్బులకే చేర్చాను. ఆమె వెంకట్రామయ్య గారింట దాచుకుంది అవన్నీ. మరి సుబ్బులు కరాఖండిగా చెప్పినట్లే నువ్వు నీ అభిప్రాయం చెప్పు అన్నాడు సంపత్. సత్యం చటుక్కున లేచి సంపత్కు, కోమలికి పాదాభివందనం చేశాడు. వారికి వారించే అవకాశం కూడా ఇయ్యనేలేదు. మళ్ళీ నా సుబ్బుల్ని నాకిచ్చి నా బ్రతుకు నిలబెట్టావు సంపత్. నువ్వు స్నేహితుడి రూపాన వచ్చిన దేవుడవు. నువ్వు అందించే స్వర్గాన్ని ఎప్పుడూ ఇక కాలదన్నుకోను. విన్నావుగా సుబ్బులు, ఇక మేము సెలవు తీసుకోవచ్చా? ఇందుకు మీరే అందరూ సాక్షులు అన్నయ్య. సెలవు తీసుకోవడం ఏమిటి? ఇప్పుడు కమలక్క వాళ్ళు వస్తారిక్కడికి అన్నది సుబ్బులు. అంటుండగానే కమల, వెంకట్రామయ్య గారు, అనసూయమ్మ వచ్చారు. కమల సుబ్బులు వదనంలోని కళను చూసే సత్ఫలితం జరిగిందని తెలుసుకొని ఆమెను మనసారా అభినందించింది. సత్యాన్ని చిరునవ్వుతోనే పలుకరించింది. కోమలి, సంపత్ అందించిన కవర్ తీసుకొని సత్యం, సుబ్బులు చేతులు కలుపుతూ ఆ కవర్ను అందించింది. నీ గొలుసు అందులో ఉంది సుబ్బులు. 4,000 డబ్బు మీరు క్రొత్త జీవితం ప్రారంభించడానికి నేనిస్తున్నాను అన్నది. సుబ్బులు వదిన పాదాలకు మౌనంగా నమస్కరించింది. వదినా, నిజంగా నువ్వు దేవతవు. ఈ కాలంలో ధ్యేయం లేకుండా బ్రతుకుతూ భార్యలను బాధపెట్టే యువకులకు సంపత్ గారిలా నీతి చూపేవారు కావాలి. నాలాగా వీరికి గొడ్డులా దెబ్బలు తింటూ ధ్యేయం లేకుండా బ్రతికే యువతులకు నీలా ధైర్యం పోసి అండగా నిలిచే దేవి కావాలి. సత్యం, సుభాషణలను ఆనందంగా చూస్తున్న వెంకట్రామయ్య దంపతులు ఇకనైనా సుఖంగా బ్రతకండి, ఏ పొరపచ్చాలు లేకుండా అని ఏకకంఠంతో దీవించారు. ఈనాడు ఇలా మళ్ళీ నేను మనిషిగా నిలబడటానికి ఆయువు మీరే పోసారు బాబాయ్ గారు అని సుబ్బులు వెంకట్రామయ్య పాదాలకు కన్నీటితో నమస్కరించింది. సత్యం మౌనంగా నమస్కరించాడు ఆ దంపతులకు. చిన్నతనం, చపలత్వంతో ఏవో ఒడిదుడుకులు కలిగించుకున్నారు. ఇప్పుడు అవి మరచి హాయిగా ఉండండి అని నోరారా దీవించింది అనసూయమ్మ. ఈ శుభ సమయంలోనే మరొక విషయం చెబుతున్నాను. ఇక్కడ కావలసిన అందరూ ఉన్నారు కదా అన్నారు వెంకట్రామయ్య గారు నలువైపులా చూస్తూ. ఉండండి ఒక్క క్షణం అంటూ గోపాలం మేడ మీదకు వెళ్ళి అక్కడున్న సంపత్ ముఖ్య స్నేహితులను వెంటబెట్టుకు వచ్చాడు. కోమలి పూలహారాల పళ్ళెం తెచ్చింది లోపలి నుండి. ఒక మూల కుర్చీలో నిర్లిప్తంగా కూర్చుని ఉన్న కమలను కోమల, సుబ్బులు మెల్లగా నడిపించుకు తీసుకువచ్చారు అందరి సమక్షంలోనికి. అంతవరకు ఎదుటి గది తలుపులు ఓరగా వేసి ఉండటం వలన అందులో ఎవరున్నది ఎవరూ గమనించలేదు. ఇప్పుడు ఆ గది తలుపులు తెరిచి కోమలి అందున్న వృద్ధ దంపతులను బయటకు ఆహ్వానించి తీసుకొచ్చింది. సంపత్ గబాలున లేచి నిలబడ్డాడు. అమ్మా, నాన్నగారు మీరెప్పుడొచ్చారు అని ఆశ్చర్యంగా, ఆనందంగా అడిగాడు. వారిద్దరూ నవ్వుతూ కోమలి వైపు చూశారు. కోమలి చెప్పింది సంపత్కు, సంపత్, మా అందరి కోసం ఇంత శ్రమపడ్డావు. నీకోసం నేను ఆ మాత్రమైనా చేయవద్దా? నీ వివాహ విషయం నువ్వు మీ తల్లిదండ్రులకు చెప్పడానికి సంకోచం, భయం వ్యక్తం చేశావు నా దగ్గర. వివాహం అయ్యాక వెళ్ళి వారికి కనిపిస్తానన్నావు.
కానీ నేను ఆలోచించాను, నీ వంటి సంస్కారిని కన్న తల్లిదండ్రులను స్వయంగా కలుసుకొని నేనే పెళ్లి పెద్దగా మాట్లాడాలనుకున్నాను. నేను చెప్పగానే వారు కొంచెం కలవరానికి లోనైనా నా మాట మీద తమ కుమారుని నిర్ణయం పైన గౌరవము నమ్మకము ఉంచి ఇక్కడికి వచ్చారు. నా ఆహ్వానాన్ని మన్నించినందుకు కృతజ్ఞతలు. ఇంతవరకు ఆ గదిలో ఉండి చూసుకుంటున్నారు. తమ కుమారుడు ఎంతటి గొప్ప వ్యవహారవేత్తో ఎంతటి ఉపకారశీలో అనేది. సంపత్ కుమార్ను కమలను మనసారా దీవించమని నేను కోరుతున్నాను. వారిని చిన్న వయసులోనే కష్టం కలిగిన నా మరదలికి మంచి జీవితం ప్రసాదించండి. సంపత్ వదనంలో ఉద్వేగం ఆందోళన కలిసికట్టుగా తాండవమాడసాగాయి. వెంకట్రామయ్య అనసూయమ్మలు కలవరంగా బీతహరిణి వలె నిలబడిన కమలను ఒక్కసారిగా చెంతకు తీసుకున్నారు. కమల కమల మా కోడలు కాదండి, కన్నబిడ్డే అనుకున్నాం అన్నాడు వెంకట్రామయ్య గద్గద కంఠంతో. అన్నీ చెప్పారండి కోమలిగారు. మాకు మా అబ్బాయి నిర్ణయంపై ఏమాత్రం శంక అగౌరవము లేవు. శుభకార్యం త్వరగా కానిద్దాం అంటున్న తల్లిదండ్రుల దిశ ఆశ్చర్య విప్పారిత నేత్రాలతో చూశాడు సంపత్. థ్యాంక్స్ మమ్మీ, థ్యాంక్స్ డాడీ. పూలమాలలను ఒకరి చేత ఒకరికి అలంకరింపజేసింది కోమలి. ఎటువంటి బాధ ప్రదర్శించకుండా నిర్మలంగా చూడగలిగారు వెంకట్రామయ్య అనసూయమ్మ. కమల, గతం విచారకరమే, అయినా వర్తమానం చాలా ప్రధానం. తప్పనిసరి గనుక నువ్వు జీవితం ఆనందంగా గడపాలని కోరుతూ ఆశీర్వదిస్తున్నాను. నువ్వు సంపత్ ఒకే రకం ఆదర్శాలు గలవారు, సంస్కార హృదయులు. మీ దంపతులు సత్యం సుభాషణలను కలపడానికి చాలా కృషి చేశారు. ఇలాగే మీరెప్పుడూ కలిసి సంఘసేవ చేస్తూ యువతరానికి మార్గదర్శకులుగా ఉంటారని అభిలషిస్తున్నాను అన్నది కోమలి. కమల సజల నయనాలను పైకెత్తి అన్నది, వదినా, అసలు మార్గదర్శకులు అత్తగారు మామగారు మీరు. అందరూ అత్తమామలు ఆడపడుచులు ఇలా అమృత హృదయులైతే మన సంఘం దేశం ఎంత ఉన్నతినందుకుంటాయి. సంఘంలో ఒంటరిగా పోరాటకర జీవితం గడపవలసిన నన్ను సుభాషిణిని మీరు దారి చూపి ఆదుకున్నారు. వెంకట్రామయ్య దృఢస్వరంతో అన్నాడు. నాది కేవలం భావం మాత్రమే. ఆ భావనకు అండగా నిలిచినది నా పుత్రిక కోమలి. ఆ ఆదర్శ భావనకు రూపురేఖలను దిద్దినది మాత్రం నవయువకుడు సంస్కారి అయిన సంపత్ కుమార్. ఇటువంటి యువకులే మనకు కావాలి నేడు. అందరూ తలో విధంగా నేటి యువతీ యువకులకు మార్గదర్శకులయ్యారన్నమాట అంటూ సంపత్ స్నేహితులు చేసిన కరతాళ ధ్వనులు మిన్నంటాయి. శుభం సమాప్తం. స్త్రీ పురుష భేదంతో కించపరచకుండా తమ బిడ్డలనందరినీ తారతమ్యం లేకుండా ఒకే విధంగా గౌరవించి పెంచి బుద్ధిమంతులను చేసే ప్రతి తల్లిదండ్రులకు ఈ నవల అంకితం. రచయిత్రి. మరో మంచి నవలతో మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.